Hi guys, welcome to LTX classes UPSC. So these are the articles that we are going to discuss as part of 5th and 6th April 2026. గైస్ కొంచెం నేను సండే కూడా కొన్ని ఆర్టికల్స్ రికార్డ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ సండే ఆర్టికల్స్ రికార్డ్ చేస్తాను, రేపు మండే ఆర్టికల్స్ రికార్డ్ చేసి రెండు క్లబ్ చేస్తాం అనమాట. ఎందుకంటే నాకు ఒకేసారి అన్ని ఆర్టికల్స్ రికార్డ్ చేయడం కష్టం అవుతుంది బికాజ్ నేను ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నా కాబట్టి. సో దీస్ ఆర్ ది 5 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ మండేస్ హిందూ అనాలిసిస్. సో ఫస్ట్ వన్, వై డస్ ట్రంప్ వాంట్ టు పుల్ అవుట్ ఆఫ్ నాటో? సో నాటో నుంచి ట్రంప్ ఎందుకు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు? ఇస్రో టు టెస్ట్ ఆస్ట్రోనాట్ క్యాపబిలిటీ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఎన్వైర్న్మెంట్. సో దీన్ని అనలాగ్ మిషన్స్ అంటారు అనమాట. సో నిజంగా స్పేస్లో ఎట్లా ఉంటుంది అన్నదాన్ని గ్రౌండ్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో, నార్మల్ లెవెల్స్లో టెస్ట్ చేయడానికి ఈ మిషన్స్ని హై ఆల్టిట్యూడ్ ఎన్వైర్న్మెంట్లో ఆస్ట్రోనాట్ క్యాపబిలిటీని నిజంగా టెస్ట్ చేద్దాం అనుకున్నాను. నిజంగా స్పేస్ లోపల వీళ్ళు సర్వైవ్ అవ్వగలరా లేదా అని తెలుసుకోవడానికి. థర్డ్, న్యూక్లియర్ ఫ్యూజన్ కాస్ట్ మోడల్స్ టూ ఆప్టిమిస్టిక్ టు బి వైబుల్ ఎక్స్పర్ట్స్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ రెండు రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనం అందరం కూడా ఫ్యూజన్ మీద బతుకుతున్నాం. సో ఫ్యూజన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అంట, వైబుల్ కాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. స్పీడింగ్ అప్ ఎంజైమ్ రియాక్షన్స్ ఇన్ మైక్రోబ్స్ యూజింగ్ లైట్. సో నార్మల్గా మైక్రోబ్స్ లోపల ఎంజైమ్ రియాక్షన్స్ ప్రమోట్ చేయడానికి లైట్ని యూజ్ చేస్తారంట. సో దీస్ ఆర్ ది 4 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ సండే హిందూ అనాలిసిస్. సో నార్మల్గా చూసుకుంటే లాస్ట్ 3 ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎన్టీకి సంబంధించినవి అనమాట. సో సండే న్యూస్ పేపర్ కాబట్టి ఆర్టికల్స్ ఎక్కువగా ఎస్ఎన్టీ నుంచి ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆర్టికల్ ఇస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ ఆర్టికల్స్ని కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. సో వై డస్ ట్రంప్ వాంట్ టు పుల్ అవుట్ ఆఫ్ నాటో? అసలు నాటో నుంచి ట్రంప్ ఎందుకు బయటకు వద్దాం అనుకుంటున్నారు? సో కాంటెక్స్ట్ ఏంటి? ద ఆర్టికల్ డిస్కసెస్ గ్రోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ యుఎస్. సో మీరు నార్మల్గా చూసుకుంటే యుక్రెయిన్ వార్ కూడా ట్రంప్ సపోర్ట్ చేయనన్నాడు. సో బికాజ్ యుఎస్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ హీస్ బర్డెన్. సో దీనివల్ల ఏంటంటే నాటో కంట్రీస్ అన్ని యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంటే యుఎస్ ఏమని సపోర్ట్ చేయనంటుంది అనమాట, యూరోపియన్ కంట్రీస్. సో ఎప్పటి నుంచో టెన్షన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. నేనెందుకు మీ యొక్క బర్డెన్స్ చూసుకోవాలి ఇట్లా ట్రంప్ మాట్లాడేసరికి ఎప్పటి నుంచో టెన్షన్స్ వస్తున్నాయి. ద ఆర్టికల్ డిస్కసెస్ గ్రోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ యుఎస్ అండర్ డొనాల్డ్ ట్రంప్స్ లీడర్షిప్ అండ్ నాటో అలైన్స్, ఫోకసింగ్ ఆన్ ట్రంప్స్ క్రిటిసిజం ఆఫ్ ది అలయన్స్. సో ఆ అలయన్స్ గురించి ట్రంప్ ఏమన్నారు? డిమాండ్స్ ఫర్ బర్డెన్ షేరింగ్. సో యూఎస్ ఏమంటుందంటే నేను ఎందుకు డబ్బులు పెట్టుకోవాలి, మీరు కూడా డబ్బులు షేర్ చేసుకోండి అనేసి యూఎస్ చెప్తుంది. డిమాండ్స్ ఫర్ బర్డెన్ షేరింగ్ అండ్ ఫీజిబిలిటీ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియల్ యూఎస్ విత్డ్రాల్. అసలు నాటో నుంచి యూఎస్ బయటకు వచ్చేస్తే ఏంటి అన్న దాని గురించి కాంటెక్స్ట్ అనమాట. ట్రంప్కి అయితే నచ్చట్లేదు, ఎందుకంటే ట్రంప్ వాంట్ టు కట్ కాస్ట్ అనమాట. సో ట్రంప్ కాస్ట్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, అందు భాగంగా బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు అనమాట. UNFCCC నుంచి కూడా అట్లనే చేశాడు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి కూడా డబ్బులు ఇవ్వడం మానేసాడు. ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తున్నాడు. సో డీటెయిల్ అనాలిసిస్. వై నాటో మ్యాటర్స్? సో నాటో ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1949. సో మనకు ముందు 2 ఆర్గనైజేషన్స్ ఉండేవి, ఒకటి నాటో, ఇంకొకటి ఏంటి యుఎస్ఎస్ఆర్ బ్యాక్డ్ వార్సా ఉండేది అనమాట. సో నాటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1949 యాజ్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్. సో ఈ పదం గుర్తుపెట్టుకుంటే నాటో అంటే ఏంటి? కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్ అనమాట. సో కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్ అంటే ఏంటంటే ఒక్కరి మీద అటాక్ చేస్తే అందరి మీద అటాక్ చేస్తున్నట్టే. సో కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇఫ్ యూ అటాక్ ఆన్ one person, it is like attack on the whole group. అది తీసుకొచ్చారు అగెన్స్ట్ సోవియట్ యూనియన్. సో కోర్ ప్రిన్సిపల్ ఏంటి? ఆర్టికల్ 5. అందులోపల ఆర్టికల్ 5 ఉంటుంది ఏంటి? కలెక్టివ్ డిఫెన్స్. సో ఆర్టికల్ 5 ఆఫ్ నాటో లోపల ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఏంటిది? కలెక్టివ్ డిఫెన్స్. అటాక్ ఆన్ వన్ ఈజ్ ఈక్వల్ టు అటాక్ ఆన్ ఆల్. సో చెప్తున్నాను కదా, మన ఇంట్లో మన ఫాదర్ మీద చేస్తే ఇంట్లో అందరి మీద చేసినట్టే. ఇట్లాంటి డైలాగ్స్ వేస్తుంటాం గొడవకి వెళ్ళినప్పుడు, నా బెస్ట్ ఫ్రెండ్ మీద చేసావంటే నా మీద చేసినట్టు హీరో అంటాడు కదా. అట్లా నాటో లోపల ఆర్టికల్ 5 ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క కోర్ ప్రిన్సిపల్ ఏంటది? కలెక్టివ్ డిఫెన్స్. అటాక్ ఆన్ వన్ ఈజ్ ఈక్వల్ టు అటాక్ ఆన్ ఆల్. సో ఎక్స్పాండెడ్ పోస్ట్ వరల్డ్ వార్ అండ్ నౌ ఇన్క్లూడ్స్ 32 మెంబర్స్. సో ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా మెయిన్గా ఇన్కర్షన్ చేయడానికి కూడా కారణం ఏంటి? యుక్రెయిన్ అందరూ కలుస్తానన్నది, నాటో లోపల కలుస్తానన్నది అనమాట. ఇట్స్ లైక్ అ బ్లాక్ మెయింటైన్ బై యుఎస్. సో ఫంక్షన్స్ త్రూ ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్. సో అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది? షేప్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్ చేత పనిచేస్తూ ఉంటుంది అనమాట. రీజన్స్ ఫర్ ట్రంప్స్ డిస్కంటెంట్ విత్ నాటో. ఎందుకు నాటో ట్రంప్కి నచ్చట్లేదు ఇప్పుడంటే? బర్డెన్ షేరింగ్ ఇష్యూ.
ట్రంప్ ఆర్గ్యూస్ దట్ US contributes 62% of NATO's defense spending. సో నాటోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 32లో US ప్రెసెంట్ ఎంత స్పెండ్ చేస్తుందంటే 60%. సో ఇప్పుడు యూఎస్ దీన్ని ఎలా ఫీల్ అవుతుంది? నేనే ఈ గ్రూపింగ్ని మెయింటైన్ చేస్తున్నాను, మిగతా ఎవరు ₹1 కూడా స్పెండ్ చేయట్లేదని చెప్తుంది అనమాట. సో బర్డెన్ షేరింగ్ ఇష్యూ అనమాట మెయిన్గా. ట్రంప్ ఆర్గ్యూస్ దట్ యూఎస్ కంట్రిబ్యూట్స్ 62% ఆఫ్ నాటోస్ డిఫెన్స్ స్పెండింగ్. సో డిఫెన్స్ స్పెండింగ్ లోపల నాటో లోపల 62% యూఎస్ఏ పెడుతుంది. మెనీ యూరోపియన్ allies fail to meet the 2% GDP డిఫెన్స్ టార్గెట్. సెకండ్ ఏంటి? వాళ్ళ కంట్రీ యొక్క జీడిపిలో ఎవ్రీ ఇయర్ డిఫెన్స్కి ఎంత పెట్టాలంటే నాటో ప్రకారం 2% పెట్టాలి. చాలా యూరోపియన్ కంట్రీస్ పెట్టట్లేదు. వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ నీడ్స్ కోసం వాటి కోసం పెట్టుకుంటున్నారు, డిఫెన్స్ మీద పెట్టట్లేదు. సో యూఎస్కి ఇది నచ్చట్లేదంట. సో దీని ద్వారా ఏమవుతుంది? వాళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల ఎప్పుడైనా ఒక అవసరమైతే ఎవరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? యూఎస్ ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. సో నాటో డిఫెన్స్ స్పెండింగ్ లోపల యూఎస్ యొక్క కాంట్రిబ్యూషన్ అంతా 62%. ఇంకా మెనీ యూరోపియన్ కంట్రీస్ ఏంటి లెస్ దెన్ 2% డిఫెన్స్ టార్గెట్ని కూడా మీట్ అవ్వలేకపోతున్నారు అనమాట. పర్సెప్షన్ ఏంటి? యూఎస్ ఈజ్ సబ్సిడైజింగ్ యూరోపియన్ సెక్యూరిటీ. సో ఇప్పుడు ఏం పర్సెప్షన్ అయిపోయింది? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు కదా, అది ఇప్పుడు ప్రెసెంట్ యూరోపియన్ సెక్యూరిటీని ఎవరు సబ్సిడైజ్ చేస్తున్నట్టున్నారు? యూఎస్. నెక్స్ట్, స్ట్రాటజిక్ అటానమీ కన్సర్న్స్. యూరోపియన్ కంట్రీస్ డిపెండ్ హెవీ ఆన్ యూఎస్ మిలిటరీ సపోర్ట్. సో మ్యాక్సిమం యూరోపియన్ కంట్రీస్ ఎవరి మీద డిపెండ్ అవుతాయి? యూఎస్ యొక్క మిలిటరీ సపోర్ట్ మీద డిపెండ్ అవుతాయి. సో ట్రంప్ సీస్ నాటో యాజ్ అన్ఈక్వల్ అండ్ అవుట్డేటెడ్, ఆబ్సిలీట్ లా చూస్తారనమాట. సో ఇప్పుడు అందరూ కూడా యూఎస్ మీద డిపెండ్ అయిపోతే ఇప్పుడు యూఎస్కి ఎట్లా అయిపోతుంది? సో మొత్తం నేనే ఖర్చు పెట్టాలని ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతారు కదా ఇప్పుడు, అదే అనమాట. సో యూఎస్ ఎట్లా చూస్తుంది దీన్ని? అన్ఈక్వల్. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టడంలో నేను 62% ఖర్చు పెడుతున్నాను. ఇంకా అవుట్డేటెడ్. అప్పుడున్న నీడ్స్ 1949 టు ఆ కోల్డ్ వార్ పీరియడ్లో నీడ్స్ ప్రకారం అప్పుడు మేము పెట్టాం, ఇప్పటికి దానికి సంబంధం లేదన్నట్టు చూస్తున్నారు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ రెసిప్రోసిటీ. థర్డ్, ట్రంప్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి? ల్యాక్ ఆఫ్ రెసిప్రోసిటీ. గుర్తుపెట్టుకొని, మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు, మీరు చికెన్ బిర్యానీ అన్నీ పెట్టారు. సెకండ్, మీ ఫ్రెండ్ మీ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మీకు పప్పు అన్నం పెట్టారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? lack of reciprocity. So US dissatisfaction over allies refusing support in Iran related operations. So first ఇప్పుడు ఇరాన్ మీద ఎవరెవరు వార్కి వెళ్తున్నారు? ఇరాన్ ఒకవైపు, ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ ఒకవైపు ఉన్నప్పుడు చాలా వరకు కంట్రీస్ అనేవాళ్ళు ఈ వార్ని ఫీజిబుల్గా చూడట్లేదు అనమాట. ఈ వార్ని ఇష్టపడట్లేదు, ఎందుకంటే దీనివల్ల వాళ్ళ ఎకానమీస్ ఇబ్బంది పడుతున్నాయని. allies refusing support in Iran related operations. Next, లిమిటెడ్ కోఆపరేషన్ ఇన్ యూఎస్ లెడ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. సో వెనిజువెలా ఇష్యూ మీద కానీ గ్రీన్లాండ్ ఇష్యూ మీద కానీ చాలా వరకు డిఫరెన్షియల్ వ్యూస్ వచ్చాయి అనమాట. వెనిజువెలా ఇష్యూ మీద మనం మడూరోని క్యాప్చర్ చేసినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేయలేదు. సేమ్ గ్రీన్లాండ్ కూడా తీసుకుంటారంటే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు అనమాట. సో ఎట్లా ఉన్నప్పుడు యూఎస్ ఏం ఫీల్ అవుతుంది? నా డబ్బులు తింటూ మీరు నా సపోర్ట్ లేకపోతే ట్రంప్ ఎట్లా ఫీల్ అవుతాడు? నెక్స్ట్, చేంజింగ్ జియో పొలిటికల్ ప్రయారిటీస్. సో షిఫ్ట్ ఫ్రమ్ యూరోప్ టు ఇండో పసిఫిక్ ఫోకస్. సో ఇప్పుడు వరల్డ్ 21st century ఇస్ ద సెంచరీ ఆఫ్ ఏషియా అంటారు అనమాట. సో 21st century ఇస్ ద సెంచరీ ఆఫ్ ఇండో పసిఫిక్ అండ్ ఏషియా అంటారు అనమాట. సో ఇప్పుడు ట్రంప్ యొక్క యూఎస్ యొక్క ఫోకస్ దేని మీద ఎక్కువ ఉంది? యూరోప్ కన్నా ఇండో పసిఫిక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, చైనా మీద అనమాట. సో నాటో సీన్ యాజ్ లెస్ రిలవెంట్ ఇన్ ఎమర్జింగ్ థ్రెట్స్. సో ప్రెసెంట్ యూఎస్ కున్న మెయిన్ థ్రెట్ ఎవరు? రష్యా ఎవరు కాదు. ప్రెసెంట్ యూఎస్ కున్న మెయిన్ థ్రెట్ ఎవరు? చైనా. ఎందుకు? చైనా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఫస్ట్ లార్జెస్ట్ ఇన్ పీపీపీ. సో పీపీపీలో ఫస్ట్ లార్జెస్ట్ అండ్ నార్మల్ మార్కెట్ ఎక్స్చేంజ్ సెకండ్ లార్జెస్ట్ అనమాట. సో ఇప్పుడు చైనా యూఎస్ని అన్ని విధాలుగా కొట్టడానికి ట్రై చేస్తుంది, మెయిన్లీ ఎకనామికల్లీ అనమాట. సో ఇప్పుడు యూఎస్ అనేది చైనాని మెయిన్ థ్రెట్గా చూస్తుంది అనమాట. నెక్స్ట్, ఇమీడియట్ ట్రిగర్. రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి? యూఎస్ని మెయిన్గా బయటకు వచ్చేస్తాను, ఎందుకు నాకు ఇది నచ్చట్లేదు అంటే నాటో allies refused US రిక్వెస్ట్ ఫర్ మిలిటరీ అండ్ ఎయిర్ స్పేస్ సపోర్ట్ ఇన్ ఆపరేషన్ లింక్ టు ఇరాన్ కాన్ఫ్లిక్ట్. సో ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లోపల యూఎస్ ఏమడిగింది? మిలిటరీ అండ్ ఎయిర్ స్పేస్ సపోర్ట్ అడిగితే వీళ్ళు ఏమని అనేసారు? కీ allies ఎవరు? ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా, జర్మనీ, యూకే షోడ్ రిలక్టెన్స్. సో డీప్ అండ్ యూఎస్ ఫ్రస్ట్రేషన్. సో దీనివల్ల యూఎస్కి ఇంకా కోపం వచ్చిందనమాట. సో ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా, జర్మనీ, యూకే ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇరాన్ మీద ఆపరేషన్స్ని. సో పర్పస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ నాటో. సో ఒరిజినల్లీ ఎయిమ్డ్ ఎట్ కంటైనింగ్ సోవియట్ ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ నాటో అనేది ఎందుకు తీసుకొచ్చాం? టు కంటైన్ సోవియట్ ఎక్స్పాన్షన్. సోవియట్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఇది ఒక సోషలిజంని ప్రమోట్ చేసేదాన్ని ఎవరు? సోవియట్. నాటో మెయిన్గా దేన్ని ప్రమోట్ చేస్తుంది? క్యాపిటలిజం.
సో క్యాపిటలిజంని కాపాడడానికి ఎవరు ఉన్నారు? నాటో ఉంది. సోషలిజంని కాపాడడానికి సోవియట్ యుఎస్ఎస్ఆర్ ఉండేదన్నమాట, వార్సా ఉండేది. సో మెయిన్గా నాటో దేని గురించి కనుక్కున్నారంటే టు కంటైన్ సోషలిస్ట్ ఎక్స్పాన్షన్. పోస్ట్ కోల్డ్ వార్ అంటే ఆఫ్టర్ 1992, ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ దానంతది డిసింటిగ్రేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ వీక్ ఎకానమీస్. సో అప్పుడు ఏమైపోయింది? ఎక్స్పాండెడ్ ఇంటూ ఈస్టర్న్ యూరోప్. సో మెయిన్గా పోస్ట్ 1992 కోల్డ్ వార్ తర్వాత ఏమైపోయింది? నాటో అనేది ఈస్టర్న్ యూరోప్ లోపల కూడా వచ్చింది. ఎంగేజ్డ్ ఇన్ మిషన్స్ లైక్ బోస్నియా 1992 లోపల, కొసోవో 1999, ఆఫ్ఘనిస్తాన్ 2001 అండ్ ఇరాక్ 2003. సో ఎన్నిటి లోపల కూడా నాటో ఇన్వాల్వ్ అయింది అనమాట. ముందు యూరోప్ వరకే ఉండేది, తర్వాత ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయింది? బోస్నియా 1992, కొసోవో 1999, ఆఫ్ఘనిస్తాన్ 2001 అండ్ ఇరాక్ 2003. నౌ ఆల్సో డీల్స్ విత్ సైబర్ థ్రెట్స్. ఇప్పుడు నాటో ఎవరితో డీల్ చేస్తుంది? సైబర్ థ్రెట్స్, హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఏంటి? బోత్ అటాక్ బై స్టేట్ యాక్టర్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ ఆల్సో. సో ఎకనామికల్లీ కూడా అటాక్ చేస్తారు. సో డిఫరెంట్ వార్ఫేర్ అనేది ఇప్పుడు హైబ్రిడ్ వార్ఫేర్ అయిపోయింది అనమాట. సో యూజ్ ఆఫ్ డ్రోన్స్, ఇవన్నీ ఫిజికల్ వార్ఫేర్ కాకుండా ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ నాటో దేంతో డీల్ చేస్తుంది? సైబర్ థ్రెట్స్, హైబ్రిడ్ వార్ఫేర్ అండ్ టెర్రరిజం కూడా. సో కెన్ ద యుఎస్ ఈజీలీ ఎగ్జిట్ నాటో? సో ఇప్పుడు ఈజీగా యుఎస్ నాటో నుంచి బయటకు వచ్చేయగలదా, లేకపోతే దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో దేనికైనా సరే రూల్స్ ఉంటాయి కదా. సో లీగల్ అండ్ ప్రొసీజరల్ ఛాలెంజెస్ ఏంటి? ఆర్టికల్ 13 అలౌస్ విత్డ్రాల్ విత్ 1 year నోటీస్. సో నాటో నుంచి బయటకు వచ్చేయాలంటే మెయిన్ ఏంటంటే ఈ క్వశ్చన్, ఆర్టికల్ 13 అలౌస్ విత్డ్రాల్ విత్ 1 year నోటీస్. సో నాటో నుంచి బయటకు వచ్చేయచ్చు, బట్ ఎన్ని ఇయర్స్ నోటీస్ ఇవ్వాలి? 1 year నోటీస్ ఇవ్వాలి. హౌవెవర్, సో యుఎస్ లా restricts unilateral presidential withdrawal. బట్ యుఎస్ సపరేట్గా లా చేసింది 2023 లోపల. అదేం రెస్ట్రిక్ట్ చేస్తుంది? యూనిలాటరల్ ప్రెసిడెన్షియల్ విత్డ్రాల్ని ఆపేస్తుంది అనమాట. రిక్వైర్స్ సెనేట్ అప్రూవల్ ఆర్ యాక్ట్ ఆఫ్ కాంగ్రెస్. సో ట్రంప్ వస్తే ఎట్లాంటివి చేస్తాడని తెలిసేస్తే వాళ్ళు సపరేట్గా యాక్ట్ చేశారనమాట. సో ప్రెసిడెంట్ ట్రంప్ అనుకుంటే ఇప్పుడు ట్రంప్ బయటికి రాలేడు. సో దానికి ఎవరి యొక్క అప్రూవల్ కావాలి? సెనేట్ ఆర్ కాంగ్రెస్. సో సెనేట్ అంటే అప్పర్ హౌస్ లేదా కాంగ్రెస్. సో కాంగ్రెస్ అనేది ఒక సపరేట్ యాక్ట్ చేయాలి, అప్పుడే అది వస్తుంది అనమాట. ఆర్టికల్ 13 అలో చేస్తుంది, 1 year నోటీస్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేయచ్చు. బట్ యుఎస్ లోపల లా చేశారు, యూనిలాటరల్ ప్రెసిడెన్షియల్ విత్డ్రాల్ అనేది అలౌ లేదనమాట. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి? నాటో డీప్లీ ఇంటిగ్రేట్స్ విత్ యుఎస్ మిలిటరీ స్ట్రక్చర్. సో యుఎస్ మిలిటరీ స్ట్రక్చర్ లోపల నాటో ఇంటిగ్రేట్ అయిపోయింది. అండ్ స్ట్రాటజిక్ బేసెస్ ఏవైతే యుఎస్ ఉన్నాయో అన్నీ కూడా నాటోతో లింక్ అయి ఉన్నాయి. అండ్ గ్లోబల్ అలయన్సెస్. కన్క్లూజన్ ఏంటి? ఎగ్జిట్ ఈజ్ లీగల్లీ అండ్ పొలిటికల్లీ డిఫ్లెక్ట్, నాట్ ఇంపాసిబుల్. సో ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ ప్రాబ్లం ఏంటి? లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెనేట్ కానీ యాక్ట్ ఆఫ్ కాంగ్రెస్ కావాలి. పొలిటికల్లీ ఏంటి? అందరూ సపోర్ట్ చేయరు. సో యుఎస్ కంట్రిబ్యూషన్ టు నాటో. సో యుఎస్ యొక్క పక్కాగా క్వశ్చన్ రావచ్చు. నాటో అనేది కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కాబట్టి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రొవైడ్స్ ఏంటి? మేజర్ షేర్ ఆఫ్ ఫండింగ్. సో నాటోకి యుఎస్ ఇస్ ద మేజర్ షేర్ ఆఫ్ ఫండింగ్ అనమాట, 62%. సో 62% ఫండింగ్ అనేది నాటోకి యుఎస్ నుంచి వెళ్తుంది. న్యూక్లియర్ అంబ్రెలా. సో మ్యాక్సిమం నాటో దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? యుఎస్ఏ దగ్గర ఉన్నాయి. థర్డ్, మిలిటరీ బ్రేసెస్ అక్రాస్ ద యూరోప్ అనమాట. సో అందుకే ఇక్కడ పాయింట్ రాసారు చూడండి. కెన్ నాటో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి? నాటో డీప్లీ ఇంటిగ్రేట్ విత్ యుఎస్ మిలిటరీ స్ట్రక్చర్. ఎందుకంటే యుఎస్ హ్యాస్ బేసెస్, యుఎస్ హ్యాస్ ఆల్ ఇట్స్ బేసెస్ ఓవర్ యూరోప్ అనమాట. ఇప్పుడు నాటో నుంచి బయటకు వచ్చినటువంటి అన్ని బేసెస్ నుంచి బయటకు వచ్చేయడం, యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. నాటో అగ్రీడ్ 2025 హేగ్ సమ్మిట్ అనమాట, ఇంక్రీజ్ డిఫెన్స్ స్పెండింగ్ టు 5% ఆఫ్ జీడిపి బై 2035. ఇవి అన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అన్నీ మెన్షన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో 2035కి జీడిపి, డిఫెన్స్ జీడిపిని ఎంతకు పెంచుదాం అనుకున్నారు? 5%. సో 5% ఆఫ్ ద జీడిపిస్కి పెంచుదామని ప్లాన్ వేశారు అనమాట. అది హేగ్ సమ్మిట్ లోపల డిక్లేర్ చేశారు. సో ఇంప్లికేషన్స్ ఆఫ్ యుఎస్ విత్డ్రాల్. సో గ్లోబల్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అనమాట, వీక్నింగ్ ఆఫ్ వెస్టర్న్ అలయన్స్ సిస్టమ్. సో ఇప్పుడు ఒకవేళ యుఎస్ కనుక బయటకు వచ్చేస్తే ఏంటి ఇంప్లికేషన్స్ అంటే గ్లోబల్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అనమాట. సో వీక్నింగ్ ఆఫ్ వెస్టర్న్ అలయన్స్ సిస్టమ్స్. ఇప్పుడు ఏంటి? ఈస్టర్న్ అలయన్స్ సిస్టమ్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోతాయి. సో రష్యా ప్లస్ చైనా ఈ గ్రూపింగ్ స్ట్రాంగ్ అయిపోతాయి.
ప్రాబబుల్ రైజ్ ఆఫ్ రష్యాస్ ఇన్ఫ్లుయెన్స్ చైనా స్ట్రాటజిక్ స్పేస్. సో ఎప్పుడైనా సరే అపోజిషన్ ఎప్పుడు కూడా వీక్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు రూలింగ్ పార్టీ బ్రేక్ అవుద్దని. సో ఇప్పుడు ఎప్పుడైతే నాటో బయటకు వచ్చేస్తుందో రష్యా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోద్ది, చైనా స్ట్రాటజిక్ స్పేస్. ఇప్పుడు చైనా వచ్చేసి వీళ్ళందరికీ రండి నాతో కలండి అని చెప్తుంది. నెక్స్ట్ యూరోపియన్ సెక్యూరిటీ. యూరోప్ ఫోర్స్ టు బిల్డ్ ఇండిపెండెంట్ డిఫెన్స్ క్యాపబిలిటీ. ఇప్పటి వరకు యూరోప్ యొక్క డిఫెన్స్ అంతా ఎవరి మీద ఉంది? డిపెండెడ్ ఆన్ యుఎస్. అందుకోసం యుఎస్ వరల్డ్ మొత్తాన్ని శాసిస్తుంది. ఇప్పుడు యుఎస్ బయటకు వచ్చేస్తే ఇండిపెండెంట్ డిఫెన్స్ క్యాపబిలిటీ వాళ్ళు పిన్ చేసుకొని వస్తుంది అనమాట. ఇంక్రీజ్డ్ మిలిటరీ స్పెండింగ్ డ్రాస్టికల్. ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, అంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు? యుఎస్ చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ ఏంటి? నాటో మే బికమ్ ఫంక్షనల్లీ ఇర్రెలవెంట్ వితౌట్ యుఎస్. సో యుఎస్ లేకపోతే ఫంక్షనల్లీ ఇర్రెలవెంట్. ఎందుకు? యుఎస్ ఇస్ ద మేజర్ ఫండర్. 62% ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? యుఎస్ దగ్గర నుంచి వస్తుంది. రిస్క్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ ట్రాన్స్లాంటిక్ నేషన్స్ అనమాట. యుఎస్ ఉంది కాబట్టి చాలా వరకు కంట్రీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రాగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఇండియా ఏంటి? ఆపర్చునిటీ. ఇండియాకి నాటో డిసింటిగ్రేట్ అయిపోతే ఏం ఆపర్చునిటీ? స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ అమాంగ్ గ్రేట్ పవర్స్. ఇప్పుడు గ్రేట్ పవర్స్ని ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు, ఎందుకంటే నాటో ఉంది కాబట్టి. నాటో డెసిషన్స్ ఎక్కువ కంట్రీస్, ఒక 30 కంట్రీస్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇండియాకి చాలా వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం కష్టం. బట్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోతుందో ఆ గ్రేట్ పవర్స్ని ఈజీగా బ్యాలెన్స్ చేయగలదు. మన స్ట్రాటజిక్ అటానమీ డాక్టరీని ప్రమోట్ చేసుకోగలం. ఛాలెంజెస్ ఏంటి? ఇంక్రీజ్ ఇన్స్టెబిలిటీ ఇన్ గ్లోబల్ ఆర్డర్. ఇప్పుడు యూఎస్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, లేకపోతే ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది అనమాట. Internal contradictions. While Trump criticizes NATO, US still benefits from strategic dominance. సో ఎంత నాటోని తిట్టినా, అవునన్నా కాదన్నా సరే, మొత్తం నాటో మొత్తానికి అన్ని కంట్రీస్ని ఎవరు రూల్ చేస్తున్నారు? ఇండైరెక్ట్గా యూఎస్. సో స్ట్రాటజిక్ డామినెన్స్ ఉంది. ఇంకా మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ యూరోప్. ఇది మెయిన్ అనమాట. ఒకవేళ నాటో నుంచి బయటికి వెళ్ళిపోతే యూఎస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ యూరోప్ పోద్ది కాబట్టి యూఎస్ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ నాటో అనమాట. సో స్ట్రాటజిక్ డామినెన్స్ ఉంది, మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ యూరోప్. నాటో ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ టూల్ ఆఫ్ యుఎస్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో యుఎస్ యొక్క పాలసీస్ ప్రపంచంలో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఏంటి? జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యుఎస్కి ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ నాటో. సో ఇప్పుడు అదే నాటో కనుక ఇప్పుడు డిసింటిగ్రేట్ అయిపోతే యుఎస్ యొక్క జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో చాలా అందుకే యుఎస్ అనేది ఎంత క్రిటిసైజ్ చేసినా యుఎస్ స్టిల్ బెనిఫిటింగ్. స్ట్రాటజిక్ డామినెన్స్ ఉంది, యూరోప్ లోపల మిలిటరీ ప్రెజెన్స్ ఉంది, అండ్ యుఎస్ జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా దీనివల్ల జరుగుతుంది. సో వే ఫార్వర్డ్ ఏంటి? రిఫార్మ్ నాటో బర్డెన్ షేరింగ్ మెకానిజమ్స్. యూఎస్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి? 62% నేనే ఇస్తున్నాను. సో బర్డెన్ షేరింగ్ ఫస్ట్ రిఫార్మ్ చేయండి. ఎంకరేజ్ గ్రేటర్ యూరోపియన్ డిఫెన్స్ అటానమీ. సో మొత్తం యూఎస్ మీద డిపెండ్ అయిపోకుండా వాళ్ళ అటానమీని ప్రమోట్ చేయాలంటే వాళ్ళ జీడిపీస్, ఇంక్రీజ్ ద డిఫెన్స్ జీడిపీస్. థర్డ్, అలయన్స్ నాటోస్ అండ్ మ్యాండేట్ విత్ ఎమర్జింగ్ థ్రెట్స్. సో సైబర్ ఏ వార్ఫేర్. చైనా కూడా ఒక బిగ్గెస్ట్ థ్రెట్ కాబట్టి వాళ్ళతో లింక్ చేయండి. మెయింటైన్ ట్రాన్స్ అట్లాంటిక్ యూనిటీ వైల్ అడాప్టింగ్ టు మల్టీపోలర్ రియాలిటీస్. సో ప్రెసెంట్ అన్ని కంట్రీస్ కూడా కలిసిమెలిసి ఉండడానికి ట్రై చేయండి. ఎంత కష్టం ఉన్న, గ్రేట్ పవర్స్ ఎంత అమర్జ్ అవుతున్నా సరే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది. ఫర్ ఇండియా ఏంటి? కంటిన్యూ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ. ఒకవైపు యూఎస్తో లింక్ ఎట్లా ఉండాలో, చైనాతో అట్లానే ఉండాలి, రష్యాతో ఉండాలి. సో కంటిన్యూ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ. మానిటర్ షిఫ్ట్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో మెయిన్గా ఇండియా యొక్క మెయిన్ ప్రెజెంట్ రోల్ ఏంటంటే మానిటర్ ద షిఫ్ట్స్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఇండియా హ్యాస్ టు మానిటర్. సో కన్క్లూజన్. Trump's push to reconsider NATO reflects deeper structural issues, burden sharing imbalance, shifting global priorities and evolving threat perceptions. So చూడండి, Trump's push to reconsider NATO's reflect deep structural issues. ఏంటి? ఫస్ట్ బర్డెన్ షేరింగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, షిఫ్టింగ్ గ్లోబల్ ప్రయారిటీస్. ఒకప్పుడు యూరోప్ ఈజ్ ద ప్రయారిటీ, నౌ వాట్ ఈస్ ద ప్రయారిటీ? ఇండో పెసిఫిక్. అండ్ ఎలివేటింగ్ థ్రెట్ పర్సెప్షన్స్ అనమాట. మెయిన్గా థ్రెట్ పర్సెప్షన్స్ మారిపోతున్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ కూడా. While a US exit is unlikely in near term due to legal and strategic constraints, the debate signals a transition from US-led unipolar security system. So US-led unipolar security system కన్నా టు ఏ మోర్ ఫ్రాగ్మెంటెడ్ మల్టీపోలర్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మేజర్ పవర్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి అందరికీ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లోపల రోల్ ఉండాలనేది మన యొక్క కన్క్లూజన్లో ఉండాలన్నమాట. దీనివల్ల ఇండియాకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రీజన్ బిహైండ్ గ్రోయింగ్ యూఎస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ నాటో అండ్ ఎగ్జామినింగ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ పొటెన్షియల్ యూఎస్ విత్డ్రాల్ ఫ్రమ్ ద అలయన్స్ ఆన్ గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో ఒకవేళ ఇంప్లికేషన్స్ ఏంటి ఒకవేళ యూఎస్ నుంచి బయటకు వస్తానంటే, ఫస్ట్ గ్లోబల్ సెక్యూరిటీ ఇంపాక్ట్.
వెస్టర్న్ అలయన్సెస్ వీక్ అయిపోతే రష్యా చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. యూరోపియన్ సెక్యూరిటీ, వాళ్ళు ఇండిపెండెంట్ డిఫెన్స్ క్యాపబిలిటీ పెంచుకోవాలి. సో మిలిటరీ స్పెండింగ్ పెరిగిపోతుంది. ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్, నాటో ఫంక్షనల్లీ ఇర్రెలవెంట్ అయిపోతుంది. థర్డ్, ఇండియాకి ఏంటి స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్, గ్రేట్ పవర్స్తో బ్యాలెన్స్ చేయడం ఈజీ అవుతుంది, కానీ ఇన్స్టెబిలిటీ ఇన్ గ్లోబల్ ఆర్డర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంప్లికేషన్స్. ఫస్ట్ ఆర్టికల్ చాలా అంటే చాలా మంచి ఆర్టికల్. మెయిన్గా ఎవరైతే పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఉంటారో, సో పిఎస్ఐఆర్ ఆప్షనల్ మీ అందరికీ కూడా చాలా చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఇస్రో టు టెస్ట్ ఆస్ట్రోనాట్ క్యాపబిలిటీ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఎన్వైర్న్మెంట్. సో దీన్ని ఏమంటామంటే అనలాగ్ మిషన్ అంటాం అనమాట. చూడండి, ఇస్రో యాజ్ అనౌన్స్డ్ మిషన్ మిత్ర. సో మిత్ర అనే మిషన్ మనకి ఏముంటుంది, పిఎం మిత్ర అని ఒక స్కీమ్ ఉంటుంది. పిఎం మిత్ర దేనికోసం, టెక్స్టైల్స్ కోసం. పిఎం మిత్ర దేనికోసం, టెక్స్టైల్స్, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ అనమాట. సో 7 టెక్స్టైల్ పార్క్స్ పెడదాం అనుకున్నారు, అది పిఎం మిత్ర. బట్ మిషన్ మిత్ర అనేది ఎవరు లాంచ్ చేశారు, ఇస్రో. గుర్తుపెట్టుకోండి, పిఎం మిత్ర టెక్స్టైల్స్ కోసం, మిషన్ మిత్ర ఎవరు లాంచ్ చేశారు, ఇస్రో. ఎక్కడ లాంచ్ చేస్తారు, లదాఖ్. లదాఖ్ని ఏమంటాం మనం, కోల్డ్ డెజర్ట్, టు స్టడీ ఆస్ట్రోనాట్ పర్ఫార్మెన్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ కండిషన్స్. సో లదాఖ్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంది కాబట్టి అక్కడ ఆస్ట్రోనాట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి. ద మెయిన్ ఎయిమ్ టు స్టిమ్యులేట్ స్పేస్ లైక్ స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్స్. సో స్పేస్ లోపల ఉండే స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఏంటి, హైపాక్సియా అంటే ఏంటి, లో ఆక్సిజన్. లో ఆక్సిజన్ ఏమంటాం, హైపాక్సియా. కోల్డ్, స్పేస్ లోపల చాలా అంటే చాలా -డిగ్రీస్ ఉంటాయి, అండ్ ఐసోలేషన్ టు ఎన్హాన్స్ ప్రిపేర్నెస్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ స్పేస్ మిషన్స్. సో హ్యూమన్ స్పేస్ మిషన్స్కి, ఫ్యూచర్ హ్యూమన్ స్పేస్ మిషన్స్కి మన ఆస్ట్రోనాట్స్ని రెడీ చేయడానికి ఇస్రో ఒక మిషన్ లాంచ్ చేసింది. ఏంటది, మిషన్ మిత్ర. యూపీఎస్సీలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎందుకంటే పిఎం మిత్ర బాగా ఫేమస్, అందరికీ టెక్స్టైల్ మిషన్ అని తెలుసు. యూపీఎస్సీ ఇదే క్వశ్చన్ అడుగుతాడు, కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో పిఎం మిత్రకు సంబంధించి టెక్స్టైల్స్ ఉంటుంది, లాస్ట్ స్టేట్మెంట్లో ఇస్రోకి సంబంధించిన ఇదొక a mission to make astronauts feasible or compatible with ఎన్వైర్మెంట్స్ అనేసి వస్తుంది అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో మిషన్ మిత్ర. సో మిషన్ మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి, మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం దొరికిపోతాం, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి, మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. సో కండక్టింగ్ ఏజెన్సీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇస్రో. ఆబ్జెక్టివ్ ఏంటి, టు స్టడీ ద సైకలాజికల్, సో ఫిజియోలాజికల్ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, సైకలాజికల్ మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అండ్ ఆపరేషనల్ డైనమిక్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ అండ్ గ్రౌండ్ టీమ్స్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఎన్వైర్న్మెంట్స్. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్, లో ఆక్సిజన్ కండిషన్స్లో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్ సర్వ్స్ యాజ్ అ ప్రికర్సర్ టు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో గగన్యాన్ మిషన్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇట్లాంటి మిషన్స్కి ఇది ఒక ప్రికర్సర్ లాగా యాడ్ చేస్తుంది, లైక్ గగన్యాన్, టు అండర్స్టాండ్ హౌ క్రూస్ మేక్ డెసిషన్ అండర్ స్ట్రెస్. సో మీరు నార్మల్ కండిషన్స్లో డెసిషన్స్ తీసుకోగలరు, బట్ స్ట్రెస్ కండిషన్స్లో ఎట్లా తీసుకోగలరు అనేది ఇక్కడ స్టడీ చేయొచ్చు అనమాట. సో స్పేస్ అనలాగ్స్, అనలాగ్ మిషన్స్ అంటే దీస్ ఆర్ ఫీల్డ్ టెస్ట్ ఇన్ లొకేషన్స్ ఆన్ ఎర్త్ దట్ హ్యావ్ ఫిజికల్ సిమిలారిటీస్ టు ఎక్స్ట్రీమ్ స్పేస్ ఎన్వైర్న్మెంట్. సో అనలాగ్ అంటే ఏంటి, మార్స్ లాంటి కండిషన్ ఎర్త్ మీద క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటే అనలాగ్ మిషన్స్ అంటారన్నమాట. పర్పస్ ఏంటి, దే అలౌ సైంటిస్ట్ టు టెస్ట్ న్యూ టెక్నాలజీస్, రోబోటిక్ ఎక్విప్మెంట్ అండ్ హ్యూమన్ బిహేవియర్ బిఫోర్ డిప్లాయింగ్ దమ్ ఇంటూ యాక్చువల్ స్పేస్. మీరు డైరెక్ట్గా స్పేస్కి వెళ్ళే బదులు, సో ఫస్ట్ ఇక్కడ అట్లాంటి ఒక ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఆస్ట్రోనాట్స్ అని చూసుకునే దాన్ని అనలాగ్ మిషన్స్ అంటాం అనమాట. సో పారామీటర్స్ ఏమేమి ఉంటాయి, ఐసోలేషన్, కన్ఫైన్మెంట్, ఒకే ఏరియాలో అలా నిర్బంధించుంటే ఎట్లా ఉంటాడు, లో టెంపరేచర్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్, ఇందు లోపల ఎట్లా బిహేవ్ చేస్తుందని తెలియడానికి దాన్ని ఏమంటాం, అనలాగ్ మిషన్స్ అంటాం. నెక్స్ట్, హై ఆల్టిట్యూడ్ ఎన్వైర్న్మెంట్. సో లదాఖ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అప్రాక్సిమేట్లీ 3500 meters అబవ్ ఫ్రమ్ సీ లెవెల్ అనమాట. సో సీ లెవెల్ నుంచి లదాఖ్ అంతా 3500 meters అబవ్లో ఉంది. జియోగ్రఫికల్ కాంటెక్స్ట్ ఏంటి, లే హిల్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద కోల్డ్ డెజర్ట్ రీజియన్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయస్. సో మన ట్రాన్స్ హిమాలయస్ ఏంటి, కారాకోరం, లదాఖ్, జాస్కర్. సో ఈ మూడిట్లో ఏమంటాం మనం, ట్రాన్స్ హిమాలయస్ అంటాం అనమాట. సో నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ట్రాన్స్ హ్యూమన్ కల్చర్, సో ఇది ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లే ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కోల్డ్ డెజర్ట్ రీజన్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయస్.
సో స్టిమ్యులేటెడ్ స్ట్రెసెస్ ఏంటి? హైపాక్సియా, ఏ కండిషన్ వేర్ బాడీ ఆర్ రీజన్ ఆఫ్ ద బాడీ ఇస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడిక్వేట్ ఆక్సిజన్ సప్లై. సో దాన్ని ఏమంటాం? హైపాక్సియా అంటాం. లో టెంపరేచర్ ఏంటి? సిమ్యులేట్స్ ద థర్మల్ ఛాలెంజెస్ ఆఫ్ స్పేస్ ఆర్ అదర్ ప్లానెటరీ బాడీస్, దాన్ని ఏమంటాం? లో టెంపరేచర్. మరీ -డిగ్రీస్ ఉంటాయి. అండ్ ఐసోలేషన్ అంటే ఏంటి? సిమ్యులేట్స్ ద సోషల్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ ఆఫ్ ఎ క్రూ ఫ్రమ్ ఎర్త్ ఆర్ మెయిన్లాండ్ అనమాట. సో ఎర్త్ ఆర్ మెయిన్లాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం? ఐసోలేషన్. ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. So with reference to mission Mitra recently seen in news, consider the following statements. So Mitra full form ఏంటి చూసుకోండి, మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రేడ్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. సో మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రేడ్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్స్. డైరెక్ట్గా మనకి ఫుల్ ఫామ్స్ కూడా అడగవచ్చు, క్వశ్చన్స్ ఎట్లయినా రావచ్చు, బీ రెడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్, it is an initiative by ISRO to study astronaut performance in high altitude conditions simulating space like environments. So adi PM Mitra, adi PM Mitra kaadu, mission Mitra. The mission is being conducted by in late to analyze physiological psychological response under hypoxic and extreme cold conditions. Ade kada. The mission aims to directly simulate microgravity conditions experienced in the space. So microgravity conditions gurinchi, microgravity ante enti? వెయిట్లెస్నెస్. నీ వెయిట్ లేకుండా ఉండే కండిషన్స్ క్రియేట్ చేయడం ఏమంటాం? మైక్రోగ్రావిటీ అంటాం. ఈ మిషన్ అనేది దాని గురించి కాదు. సో ఐసోలేషన్ని, లో టెంపరేచర్స్ని, వాటిల్ని అనలైజ్ చేయడానికి మైక్రోగ్రావిటీకి ఈ మిషన్కి సంబంధం లేదు. సో గుర్తుపెట్టుకోండి, లే లదాఖ్ లోపల ఎవరైనా సరే గాలి ఎగరు, అక్కడ కూడా అందరూ భూమి మీదే ఉంటారు. బట్ టెంపరేచర్స్ అనేవి -డిగ్రీస్ ఉంటాయి కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అనమాట. సో ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్? హై ఆల్టిట్యూడ్ డస్ నాట్ సిమ్యులేట్ మైక్రోగ్రావిటీ. సో మైక్రోగ్రావిటీ కండిషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? వాక్యూమ్లో ఉంటాయి, ఇవి స్పేస్లోనే ఉంటాయి అనమాట. సో అది మెయిన్ లిమిటేషన్. ఈ అనలాగ్ మిషన్స్ లోపల మైక్రోగ్రావిటీ కండిషన్స్ మనం తయారు చేయలేం. కావాలంటే టెంపరేచర్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, కానీ బట్ మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్స్ ఏమి లేవు అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో నెక్స్ట్ ఆర్టికల్, న్యూక్లియర్ ఫ్యూజన్ కాస్ట్ మోడల్స్ టూ ఆప్టిమిస్టిక్ టు బి వైబుల్ ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇంకోటి ఫిజన్. ఫిజన్ అంటే ఏంటంటే ఒక లార్జ్ మాలిక్యూల్ని స్మాల్ మాలిక్యూల్స్ కింద డివైడ్ చేయడం. యురేనియంని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, క్రిప్టాన్ ప్లస్ ఏదో ఎక్స్ మెటీరియల్ కింద, ప్లస్ ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫిజన్ అంటాం. ఫ్యూజన్ అంటే ఏంటి? 2 లైట్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కలిపి ఏమవుతుంది? ఒక లార్జ్ మాలిక్యూల్ హీలియం కింద తయారు చేసి దాన్ని ఏమంటాం? ఫ్యూజన్. సో ఫ్యూజన్కి ఫిజన్కి డిఫరెన్స్ ఏంటి? ఫిజన్ లోపల లార్జ్ మాలిక్యూల్ స్మాల్ పార్టికల్స్ కింద బ్రేక్ అవుద్ది, బట్ ఫ్యూజన్ లోపల స్మాల్ మాలిక్యూల్స్ లార్జ్ మాలిక్యూల్ కింద బైండ్ అవుతాయి అన్నమాట. సో the article highlights concerns raised by experts that current economic projects of nuclear fusion are overly optimistic. సో ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ ఫ్యూజన్ సంబంధించి ప్రాజెక్ట్స్ కానీ ఈ ప్రొజెక్షన్స్ చేస్తున్నారో అవి వన్ సెకండ్ గైస్, అవి ఎట్లా ఉన్నాయంట? టూ ఆప్టిమిస్టిక్గా ఉన్నాయంట. పొటెన్షియల్లీ మిస్లీడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్లైమేట్ పాలసీ డెసిషన్స్ అంట, బాగా మిస్లీడింగ్గా ఉన్నాయంట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో న్యూక్లియర్ ఫ్యూజన్స్ ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ లైట్ అటామిక్ న్యూక్లియర్. ఎగ్జాంపుల్, hydrogen plus hydrogen gives rise to helium to form heavier nucleus, releasing vast amount of energy. However, the article highlights several hurdles to its commercial viability. So ఇది కమర్షియల్గా ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఏంటి? ఎనర్జీ parasitism. So fusion facilitators must produce hundreds of megawatts just to overcome their own internal cooling and heating requirements. సో ద ఎనర్జీ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ అనమాట. సో ఎనర్జీ పారాసైటిజం అంటే ఏంటి? ఈ ఫ్యూజన్ రియాక్షన్ సస్టైన్ చేయడానికి మనకు చాలా ఎనర్జీ కావాలి. సో ఫ్యూజన్ ఫెసిలిటీస్ మస్ట్ ప్రొడ్యూస్ హండ్రెడ్స్ ఆఫ్ మెగావాట్స్ జస్ట్ టు ఓవర్కమ్ దేర్ ఓన్ ఇంటర్నల్ కూలింగ్. వాళ్ళు కూల్ అవ్వకుండా ఉండడానికి కోసమే
చాలా ఎక్కువ హీట్ జనరేట్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ కాంప్లెక్సిటీ. ఎక్స్పర్ట్స్ రేట్ ఫ్యూజన్స్ కాంప్లెక్సిటీ యాజ్ ఈక్వల్ ఆర్ ఎక్సీడింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. సో మెయిన్గా అవి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మెయిన్గా కండక్టర్స్, మనకు సూపర్ కండక్టర్స్ కావాలన్నమాట. సో అవి చాలా కాస్ట్లీ. One expert noted that traditional fission reactors appear trivial by comparison అనమాట. సో అసలు నార్మల్గా మనం వాడే ఫిజన్ రియాక్షన్స్కి దీనికి అసలు సంబంధం ఉండదంట, బాగా కాస్ట్లీ అంట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ వర్సెస్ ఇంటర్నల్ ఫ్యూజన్. సో మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ అంటే ఏంటి? యూజెస్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ టు కన్ఫైన్ ప్లాస్మా. సో ఈ ఫ్యూజన్ అయినప్పుడు హెవీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్లాస్మా అంటాం. ఆ మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ రియాక్టర్స్ని ఏమంటాం? టోక్మాక్స్ అంటాం అనమాట. టోక్మాక్స్ అంటాం. దీస్ యూజ్ అండ్ ఆనియన్ లైక్ స్ట్రక్చర్, రౌండ్గా ఉంటాయి అనమాట. టోక్మాక్స్ అంటాం. వీర్ చేంజింగ్ వన్ కాంపోనెంట్ రిక్వైర్స్ ఏ టోటల్ సిస్టమ్ రీడిజైన్ అనమాట. సో అందులో ఒక కాంపోనెంట్ చేంజ్ చేయాలంటే కంప్లీట్ సిస్టమ్ రీడిజైన్ చేయాలి. ఇనర్షియల్ ఫ్యూజన్ ఏంటి? యూజెస్ హై పవర్డ్ లేజర్స్ టు కంప్రెస్ ఫ్యూయల్ ప్యాలెట్స్ టు ట్రిగర్ ఫ్యూజన్. సో ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ ఎనర్జీ మనం రెండు విధాలుగా జనరేట్ చేస్తున్నాం. ఒకటి మ్యాగ్నెటిక్ ఫ్యూజన్, ఇంకొకటి ఇనర్షియల్ ఫ్యూజన్ అనమాట. ఇనర్షియా లోపల హై అమౌంట్ ఆఫ్ రేస్ వేస్తాం, లేజర్ లైట్ వేసేసి ఈ రెండు న్యూక్లియస్ని కలపడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఈ రెండు కూడా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్. అన్లైక్ సోలార్ ప్యానల్స్, ఫ్యూజన్ ప్లాంట్స్ మస్ట్ బి టైలర్డ్ టు లోకల్ సిస్మిక్ రిస్క్స్ అండ్ స్పెసిఫిక్ కూలింగ్, వాటర్ యాక్సెస్, ప్రివెంటింగ్ ద కాస్ట్ సేవింగ్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అనమాట. సో స్టాండర్డైజేషన్ కూడా ప్రెజెంట్ లేదు. Comparative energy technology అంటే the article provides a comparison of the economic and structural viability of different green power sources. So solar and wind, nuclear fission ఒకటి, ఫ్యూజన్ ఒకటి. ఎక్స్పాన్షన్ రేట్, సోలార్ విండ్ ఈ మధ్య బాగా అవుతుంది, ర్యాపిడ్ కాస్ట్ డ్రాప్. న్యూక్లియర్ ఫిజన్ అంత ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రేడియో యాక్టివ్ వేస్ట్ వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటి? లైక్లీలో డ్యూ టు కాంప్లెక్సిటీ. సో ఫిజన్ కానీ ఫ్యూజన్ కానీ ఈజీగా ఎక్స్పాండ్ చేయలేము అనమాట. సో అందుకే సోలార్ ఎనర్జీ ఇప్పుడు మన ఇండియా లోపల నియర్లీ 50%. సో 50% ఇప్పుడు మనకి సోలార్ ప్లస్ విండ్ ద్వారా వచ్చేస్తుంది అనమాట ఎలక్ట్రిసిటీ లోపల, ఇన్స్టాల్డ్ కెపాసిటీ లోపల. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా మన దగ్గర ఎంత ఉంది? 7.8 GW ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఫిజన్ లోపల కొంత పర్లేదు, సెమీ టైలర్డ్. ఈ మధ్య మనం ఏం తీసుకొచ్చాం? శాంతి బిల్ తీసుకొచ్చాం, <300 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఫ్యూజన్ రియాక్టర్స్ ప్రాబ్లం ఏంటి? హైలీ బీస్పోక్, కాంప్లెక్స్ ఎక్కువ. స్కేలబిలిటీ, ఈజీగా సోలార్ అండ్ విండ్ని ఈజీగా స్కేల్ చేసేయచ్చు. ఫ్యూజన్ కొంచెం తక్కువ, బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ కష్టం, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కమర్షియల్లీ వైబుల్ కాదు. కరెంట్ స్టేటస్ ఏంటి? సోలార్ అండ్ విండ్ మనం కమర్షియల్గా ఇప్పుడు ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా మనం కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంకా ఎక్స్పెరిమెంటల్, ఇప్పుడు దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేదు. ఫ్యూచర్ ఇంకా ఆలోచించేస్తున్నారంట. సో ఆల్టర్నేటివ్ ఫ్యూజన్ పాత్వేస్ ఏంటి? ద రీసెర్చర్స్ సజెస్ట్ లుకింగ్ బియాండ్ ట్రెడిషనల్ లార్జ్ స్కేల్ మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ టువర్డ్స్ స్మాలర్ రియాక్టర్ కాన్ఫిగరేషన్స్ టు రెడ్యూస్ క్యాపిటల్ రిస్క్. సో మెయిన్గా స్మాలర్ రియాక్టర్ కాన్ఫిగరేషన్స్ చూసుకోమంటున్నాడు. చిన్న రియాక్టర్స్, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్, మూవింగ్ అవే ఫ్రమ్ స్టాండర్డ్ డ్యూటరియం ట్రిటిరియం మిక్సెస్ టు పొటెన్షియల్ సింప్లర్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఫ్యూయల్ సైకిల్స్ అనమాట. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ యూజ్ చేయమంటున్నారు, లేకపోతే చిన్న రియాక్టర్స్ని పెట్టుకోమంటున్నారు. సో ఇప్పటికి ఏది కన్ఫైన్ అవ్వలేదు, ఎందుకంటే ఫ్యూజన్ ద్వారా మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం హైడ్రోజన్ బాంబ్ తయారు చేసాం అంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ మనం తయారు చేయగలిగాం. హైడ్రోజన్ బాంబ్ ఏంటి? ఒక్కసారి పేలిందంటే మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. సో మనం హైడ్రోజన్ బాంబ్ తయారు చేయగలిగాం, అంటే ఫ్యూజన్ ద్వారా బాంబ్ తయారు చేయగలిగాం. బట్ కంట్రోల్ ఎప్పుడైనా దేన్నైనా కంట్రోల్ చేస్తేనే నువ్వు దాన్ని యూజ్ చేసుకోగలవు. న్యూక్లియర్ ఫ్యూజన్ లోపల మనం హైడ్రోజన్ ఫ్యూజన్ రియాక్షన్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఇంకా మనం సాధించలేకపోయాం అనమాట. With reference to nuclear fusion energy, consider the following statement. Nuclear fusion reactors are currently commercially viable. మీరు యూపీఎస్సీ రాస్తున్న 10 years ఇప్పటి నుంచి నెబ్బాస్ ఉంటారు కదా, ఇప్పుడే ఇంటర్ చదువుతున్న మీకు కూడా ఈ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చినా సరే రాంగ్గానే పెట్టాలి. వైడ్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఇంకా అసలు ఎక్స్పెరిమెంటేషన్లో ఉందన్నమాట. కాస్ట్ reduction in nuclear fusion is expected to follow a similar rapid decline as seen in solar energy due to high experience rates అన్నమాట. సో హై ఎక్స్పీరియన్స్ రేట్స్ అనే మనం నియర్ ఫ్యూచర్ లోపల ఎప్పుడు కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాస్ట్ రిడక్షన్ అనేది సోలార్ విండ్ లాగా అంత ఫాస్ట్గా జరగదు. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇన్వాల్వ్స్ కంబైనింగ్ లైట్ అటామిక్ న్యూక్లియర్ టు లార్జర్ అమౌంట్స్, అంతే కదా, హైడ్రోజన్
ప్లస్ హైడ్రోజన్ కలిపి ఏం ఫామ్ అవుతుంది, హీలియం. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ రైట్, ఫస్ట్ సెకండ్ రాంగ్. ఇందులో ఏం అడిగాడు, ఏది కరెక్ట్ అడిగాడు కాబట్టి 1, 2 తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ సి. సో ఇంత ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీ సాల్వ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ సండే, స్పీడింగ్ అప్ ఎంజైమ్ రియాక్షన్స్ ఇన్ మైక్రోబ్స్ యూజింగ్ లైట్ అంట. సో చూడండి, recent research demonstrates that use of light to activate enzymes. సో గుర్తుపెట్టుకోండి, all enzymes are proteins. సో ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్స్ అనమాట. ఎంజైమ్స్ ద్వారానే రియాక్షన్స్ జరుగుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, రీసెంట్ రీసెర్చ్ డెమాన్స్ట్రేట్స్ దట్ లైట్ టు యాక్టివేట్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి ఏమి యూస్ చేస్తున్నారు, లైట్. ఇన్ మైక్రోబ్స్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈకోలి. ఎక్కువగా కూడా చెత్త వాటర్స్ అన్నింటిలో కూడా దొరుకుతుంది. ఎనేబులింగ్ ఫాస్టర్ అండ్ మోర్ కంట్రోల్డ్ బయోకెమికల్ రియాక్షన్స్ అనమాట. ఓపెనింగ్ న్యూ అవెన్యూస్ ఇన్ డ్రగ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. సో ఫోటో బయోకాటలిటిక్స్ అంటే ఏంటి, ఫోటో అంటే ఏంటి, లైట్. బయో అంటే ఏంటి, మైక్రోబ్స్. క్యాటలిటిక్స్ అంటే వాటిని క్యాటలిస్ట్ల కింద యూజ్ చేయడం. ఏ హైబ్రిడ్ టెక్నాలజీ దట్ కంబైన్స్ ఫోటో క్యాటలిటిక్స్ అంటే లైట్ టు జంప్ స్టార్ట్ కెమికల్ రియాక్షన్స్ విత్ బయో క్యాటలిస్ట్ యూజింగ్ న్యాచురల్ ఎంజైమ్స్. వాటిల్లో ఏమంటాం, ఫోటో బయో క్యాటలిటిక్స్ అంటాం. మెకానిజమ్స్ ఏంటి, సైంటిస్ట్ యూజ్ విజిబుల్ ఆర్ యూవి లైట్ టు ట్రిగర్ షేప్ చేంజ్ ఇన్ ఎంజైమ్స్ అట్ ఇంక్రెడిబుల్ హై స్పీడ్స్ అనమాట. సో ఎంజైమ్స్ లోపల ఎక్కువగా సైంటిస్ట్ యూజ్ విజిబుల్, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో గామా, ఎక్స్రే, యూవి, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో వేవ్స్ ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో సైంటిస్ట్ ఏమి ఎక్కువ యూజ్ చేస్తారంటే యూవీ అండ్ విజిబుల్. సో సైంటిస్ట్ యూజ్ విజిబుల్ ఆర్ యూవీ లైట్ టు ట్రిగర్ షేప్ చేంజెస్ ఇన్ ఎంజైమ్స్ అట్ ఇంక్రెడిబుల్ హై స్పీడ్స్. సో ట్రిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్స్ అనమాట. సో ఎంజైమ్స్, మైక్రోబ్స్ లోపల ఎంజైమ్స్ని ట్రిగర్ చేస్తూ ఉంటారు. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్ అలౌస్ ఫర్ అసెంబ్లీ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నోవెల్ డ్రగ్స్. సో దీని ద్వారా ఏమవుతుంది, కొత్త డ్రగ్స్ని తయారు చేయొచ్చు. అండ్ కెమికల్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు ప్రొడ్యూస్ త్రూ ట్రెడిషనల్ కెమిస్ట్రీ. సో ట్రెడిషనల్ కెమిస్ట్రీతో తయారు చేయడానికి కష్టమైనవన్నీ దీని ద్వారా తయారు చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎస్కరియా కోలి. ఇది బాగా న్యూస్లో ఉంది, దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈకోలి ఫుల్ ఫామ్ ఏంటి, ఎస్కరియా కోలి. దాని ఏమంటాం, సెల్ ఫ్యాక్టరీ. So the article highlights the versatility of bacterium. So E. coli recently seen in news అంటే దాన్ని ఏమని పెట్టాలి మీరు, బ్యాక్టీరియా. సో దీన్ని అందులో యూజ్ చేస్తున్నారు. ఇన్సులిన్ యూజ్ టు ప్రొడ్యూస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్సులిన్ అండ్ అదర్ మెడికల్ ప్రోటీన్స్. సో నార్మల్గా షుగర్ పేషెంట్స్లో ఇది బాగా తక్కువ ఉంటుంది అనమాట, ఇది తయారు చేయొచ్చు. క్యాన్సర్ రీసెర్చ్ యూజ్ టు సెన్సైజ్ ప్రికర్సర్స్ ఫర్ టాక్సోల్, ఏ ప్రామినెంట్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనమాట. సో టాక్సోల్ అనేది ఏంటి, యాంటీ క్యాన్సర్ డ్రగ్ అంటే దానికి సింథటిక్ ప్రికర్సర్ తయారు చేయొచ్చు. ఇండస్ట్రియల్ పాలిమర్స్ ఇంజనీర్ టు కన్వర్ట్స్ గ్లూకోజ్ ఇంటూ స్టైరీన్ పాలిమర్. సో ప్లాస్టిక్స్లో యూజ్ చేయడానికి. అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ టు ప్రొడ్యూస్ పైరిడైన్ డైకార్బోనేట్, ఏ డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ కోలి యొక్క యూటిలిటీస్ చూడండి. సో ఈ కోలి ద్వారా ఏమేమి చేయొచ్చు, సైంథటిక్ బయాలజీ లోపల ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయొచ్చు, క్యాన్సర్ రీసెర్చ్ లోపల టాక్సోల్ తయారు చేయొచ్చు, ఇండస్ట్రియల్ పాలిమర్స్ తయారు చేయొచ్చు, అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. సో ప్లాంట్ డిరైవ్డ్ ఆల్కలాయిడ్స్ అండ్ జీన్ ట్రాన్స్ఫర్. సెక్యూరిన్ అంటే ఆల్కలాయిడ్ ఫౌండ్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్. ఇంట్రెస్టింగ్లీ ద జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ రిజంబుల్స్ బ్యాక్టీరియల్ జీన్స్ అంట. సో కొన్ని ప్లాంట్స్ లోపల దొరుకుతుంది అంటే ఏంటది, సెక్యూరిన్. సో బ్యాక్టీరియల్ జీన్స్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది, సజెస్టింగ్ ఎ న్యాచురల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జీన్స్ బిట్వీన్ బ్యాక్టీరియా అండ్ ప్లాంట్స్ అనమాట. అండ్ వినబులెస్టిన్ అండ్ వెనక్రెస్టిన్ అంట. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎగ్జామ్కి అంత అడగరు, అది గుర్తుపెట్టుకోండి. డెరైవ్డ్ ఫ్రమ్ ద పెరిక్వింకల్ ప్లాంట్. సో మెడికల్ యూజ్ ఏంటి, పవర్ఫుల్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ లోపల యూజ్ చేస్తాం. కాంప్లెక్సిటీ ఏంటి, సో ది ప్రొడక్షన్, ఇవి తయారు చేయడానికి ఇన్ నేచర్ ఇన్వాల్వ్స్ ద కోఆర్డినేషన్ యాక్షన్ ఆఫ్ 30 డిఫరెంట్ ఎంజైమ్స్ అనమాట. ఈ 30 డిఫరెంట్ ఎంజైమ్స్ కలిస్తేనే అవుతుంది. సో లైట్ స్పెక్ట్రమ్స్ ఇన్ బయోటెక్నాలజీ. ఫోటోసిన్సిస్ న్యాచురల్లీ అక్కర్స్ ఇన్ ద విజిబుల్ లైట్. సో 400 to 700 నానోమీటర్లో జరుగుతుంది. ఇది ఎన్ని ఎగ్జామ్స్లో అడిగారు నాకే తెలియదు. సో నార్మల్గా న్యాచురల్ లైట్ లోపల వేవ్ లెంత్ అంతా 400 to 700 నానోమీటర్స్ వరకు మనకి ఏమవుతుంది, ఫోటోసిన్సిస్ జరుగుతుంది. సో యూవీ రేడియేషన్ ఏంటి, వేవ్ లెంత్ బిలో 400. Scientists use UV light to open new avenues in enzyme engineering. Blue light ఏంటి, specifically mentioned as a trigger for engineered E. coli to produce non-natural olefins and deduct directly from గ్లూకోజ్ తయారు చేయడానికి హెల్ప్ అవుతుందంట. సో కీ వర్డ్స్ ఫర్ ప్రిలిమ్స్. సో బయో రిఫైనరీ అంటే ఏంటి, ఏ సిస్టమ్ దట్ యూజెస్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు ప్రొడ్యూస్ కెమికల్స్. సో నార్మల్గా
రిఫైనరీస్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ యూస్ చేసి మనం ఏం తయారు చేస్తాం? ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ఏంటి? రిఫైనరీస్ అనమాట. బయో రిఫైనరీ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ యూస్ చేసి నువ్వు అవన్నీ తయారు చేస్తానని బయో రిఫైనరీ అంటాం. మెటబాలిక్ ఇంజనీరింగ్ అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ జెనెటిక్ అండ్ రెగ్యులేటరీ ప్రాసెస్ విత్ ఇన్ సెల్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్స్టెన్సెస్. సో ఇప్పుడు చాలా మంది ఎంత తిన్నా సన్నంగా ఉంటారు అంటారు, అంటే వాళ్ళ బాడీలో ఏమి ఎక్కువ ఉన్నట్టు? మెటబాలిజం ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో ఇవన్నీ మీకు అర్థం కావు. సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం కష్టం, మీకు బాగా స్టాటిక్ మీద డెప్త్ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక అనాలిసిస్ చెప్పలేము అనమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే పీటీ 365 ప్రెసెంట్ నేను బయోటెక్నాలజీ చెప్తున్నాను, చాలా అంటే చాలా డెప్త్గా చెప్తున్నాను. అక్కడ మీ అన్నీ తెలుసుకోవచ్చు. యూ కెన్ పర్చేస్ దట్. అండ్ సింథటిక్ బయాలజీ అంటే ఏంటి? అండ్ ఇంటర్డిసిప్లినరీ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ ద అండర్లయింగ్ థీమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్టికల్. ఇప్పుడు ఈ ఎంటైర్ ఆర్టికల్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంది? సింథటిక్ బయాలజీ మీద అనమాట. So with reference to photobiocatalytic, consider the following statements. It involves use of light to directly activate enzymes. So మెయిన్గా ఎంజైమ్స్ డైరెక్ట్గా యాక్టివేట్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? ఫోటో అంటేనే లైట్. Escherichia coli can be genetically engineered to produce useful chemicals under light driven enzymatic activations. సో దాన్ని డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి కావాల్సిన కెమికల్స్ తయారు చేసుకోవచ్చు. Photobiocatalytic relies on replicating microgravity conditions similar to space environments. సో స్పేస్ ఎన్వైర్మెంట్స్ కాదు, మన లైట్ స్పెక్ట్రమ్ని అవి రిఫ్లెక్ట్ చేస్తారన్నమాట. దానికి స్పేస్కి ఏం సంబంధం లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3 ఓన్లీ. సో నో రిలేషన్ టు మైక్రోగ్రావిటీ. సో ఫోటోబయోకాటలిటిక్స్కి మైక్రోగ్రావిటీకి సంబంధం లేదు. మీద ఏదో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు స్పేస్కి సంబంధించి అనలాగ్ మిషన్ అనేసి ఇక్కడ రిలేట్ చేయడానికి ట్రై చేశారు అంతే. ఈక్వలీ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బయోఫ్యాక్టరీ అనమాట. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ సండే సింధు అనాలిసిస్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పీడింగ్ అప్ ఎంజైమ్ రియాక్షన్స్ ఇన్ మైక్రోబ్స్ యూజింగ్ లైట్ కానీ, లేకపోతే ఫ్యూజన్ రియాక్షన్స్ కానీ, మిషన్ మిత్ర ఇస్రోది కానీ, నాటో నుంచి యూఎస్ యొక్క ఇంప్లికేషన్స్, విత్డ్రాల్ ఇంప్లికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సండేలో డిస్కస్ చేస్తాం. మిగతా ఆర్టికల్స్ మండే అనాలిసిస్ లోపల డిస్కస్ చేసి రెండు కూడా క్లబ్ చేంజ్ చేస్తాను. సో విల్ గెట్ ఏ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ అనాలిసిస్ అనమాట. ఈ రెండు క్లబ్ చేసేసి మీకు ఒక కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నిన్న 4 ఆర్టికల్స్ ఆఫ్ సండే డిస్కస్ చేసాం కదా. సో వాళ్ళు 4 ఆర్టికల్స్ ఆఫ్ మండే డిస్కస్ చేద్దాం. విత్ దిస్ వీ విల్ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ బోత్ ద డేస్ అనమాట. సో మండేలో డిస్కస్ చేయబోయే ఆఫీస్ ఏంటంటే ద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వితౌట్ ఎ లిమిట్. సో జిఎస్ పేపర్ 2 పర్స్పెక్టివ్ మెయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇస్రో టు టెస్ట్ ఆస్ట్రోనాట్స్ క్యాపబిలిటీ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఎన్వైర్న్మెంట్, లే లదాఖ్ లోపల మిషన్ మిత్ర గురించి చూసుకున్నాం. న్యూక్లియర్ ఫ్యూజన్ కాస్ట్ ఎక్కువ, కమర్షియలైజేషన్ చేయడం కష్టం, దాని గురించి చూసుకున్నాం. ఫ్యూజన్కి డిఫరెన్స్ చూసుకున్నాం. ఇంకా మైక్రోబ్స్ యూజింగ్ లైట్. సో ఫోటో క్యాటలిస్టిక్ మైక్రోబ్స్, బయో మైక్రోబ్స్ అని చెప్పాం కదా. సో వాటి గురించి చూసుకున్నాం. హౌ లైట్ కెన్ స్పీడ్ అప్ ఎంజైమ్స్ ఇన్ ద మైక్రోబ్స్ అనే దాని గురించి కూడా చూసుకున్నాం. ఈ 3 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది బాగా న్యూస్లో వచ్చింది. స్విమ్ ఆర్ సింక్, రెప్టైల్ ప్యాట్రోల్స్ లైక్లీ ఆన్ బంగ్లాదేశ్ బార్డర్. ఇది బాగా న్యూస్లో వస్తుంది. మీరు అందరూ న్యూస్ పేపర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బాగానే చూస్తే మీకు తెలుస్తుంది. లైక్ ఆ బార్డర్ దగ్గర మొత్తం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే స్నేక్స్ వేద్దాం అనుకుంటున్నారంట. స్నేక్స్ ఆర్ క్రోకోడైల్స్. సో దీనికి సంబంధించి చూద్దాం. India flagged ship with 15,400 tons of LPG sails out of Strait of Hormuz. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 15,400 టన్నులు ఎల్పిజి సిలిండర్ బయటకు వచ్చిందంట. అండ్ లాస్ట్ ఆర్టమిస్ మిషన్ ఆస్ట్రోనాట్స్ టు స్టడీ మూన్స్ సర్ఫేస్ యూజింగ్ దేర్ ఐస్. సో వాళ్ళ ఐస్ అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉండే లెన్సెస్ ఇవన్నీ యూజ్ చేసేసి మూన్స్ సర్ఫేస్ని చదువుతారంట ఆర్టమిస్ మిషన్ లోపల. సో ఇవన్నీ కూడా ఇవాళ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ది ఆల్ ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో చెప్తున్నాను అనేసి అనుకోవద్దు. లైక్, share, subscribe and comment to LTX classes సో దట్ మీరు చేయడం వల్ల ఒక 10 మందికి అనాలిసిస్ వెళ్ళి వాళ్ళు చదువు నేర్చుకుంటారు. ఇట్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ టు మీ. ఎందుకంటే నిన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ 20 కిలోమీటర్స్ దూరం నుంచి ఎండ్లో నా గురించి కళ్ళడానికి వచ్చాడు. మా ఇన్స్టాగ్రామ్ నార్మల్గా నేను అక్కడ ఉన్నానని తెలుసుకోవాలి, నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాను. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అట్ దట్ సిచ్యువేషన్. I felt very very happy at that situation. I felt very very happy at that situation. So
ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ యొక్క లవ్ వల్లే. మీరు ఏదైతే 8 monthsగా నా మీద లవ్ చూపిస్తున్నారో దానివల్లే అనమాట. సో మీ అందరూ కూడా బాగా చదువుకొని, దట్ ఇస్ ద మెయిన్ మోటివ్. మేము ఏదైతే మేము ప్రిపేర్ అయినప్పుడు ఏదైతే మేము సప్లై చైన్ బాటిల్ నెక్స్ అంటారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ మాకు చాలా ఉండేవన్నమాట. ఎవరు కరెక్ట్గా గైడ్ చేసేవారు కాదు, ఏం చదవాలో చెప్పేవారు కాదు. సో అట్లాంటి ఫేజ్ మీకు మళ్ళీ రాకూడదని మేము చాలా ట్రై చేస్తున్నాం హెల్ప్ చేయడానికి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ద ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వితౌట్ ఎ లిమిట్. సో మెయిన్స్ ఆర్టికల్ సో డిస్కస్ చేద్దాం రండి. The article examines the absence of కాన్స్టిట్యూషనల్ టర్మ్ లిమిట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ లోపల మీకు ఎక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి టర్మ్ లిమిట్ లేదు, ఎస్పెషల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ నరేంద్ర మోడీస్ లాంగ్ టెన్యూర్. సో టర్మ్ వేరు, టర్మ్ అంటే ఇప్పుడు 5 years చేశారనుకోండి రూల్, దాన్ని ఫస్ట్ టర్మ్ అంటారు. నెక్స్ట్ 5 years రూల్ చేశారు అనుకోండి, దాన్ని సెకండ్ టర్మ్ అంటారు. సో నెక్స్ట్ 5 years రూల్ చేస్తే ఏమంటారు, థర్డ్ టర్మ్ అంటారు అనమాట. సో ఈవెన్ చైనా హ్యాస్ దట్ రూల్ అనమాట, యూఎస్ హ్యాస్ దట్ రూల్. ఒక మనిషి 2 సార్లు ప్రెసిడెంట్ అవ్వగలడు యూఎస్కి. ఇప్పుడు ఎంత డొనాల్డ్ ట్రంప్ ఎంత మంచోడైనా, ఎంత ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఏం పెట్టినా సరే అందరూ ఏమంటున్నారు, దిస్ టు షల్ పాస్ అంటున్నారు. ఎందుకు, ఈ 4 years అయిపోయాక మరి ట్రంప్ ఉండడు. సో అట్లా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏ ప్రైమ్ మినిస్టర్ కెన్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేదానికి లేదు, ఎస్పెషల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ నరేంద్ర మోడీస్ లాంగ్ టెన్యూర్. సో నరేంద్ర మోడీ ఇప్పటికి ఎన్ని రోజులు ప్రైమ్ మినిస్టర్గా చేసినట్టు ఇండియాకి 8,931 days. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఒక పోస్ట్లోనే మనం ఉండలేము, ఒక జాబ్లో ఉండలేము. అట్లాంటిది హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా విచ్ కెన్ టేక్ రియల్ పొలిటికల్ డెసిషన్స్. 8,931 days he acted as Prime Minister of India. It questions whether existing accountability మెకానిజమ్స్ ఆర్ సఫిషియంట్ ఇన్ కరెంట్ పొలిటికల్ కంటెక్స్ట్. సో ప్రెజెంట్ అవుతున్న పొలిటికల్ కంటెక్స్ట్ మీరు అందరూ బెంగాల్ లోపల చూస్తున్నారు. సో బెంగాల్లో మమతా బెనర్జీ మంచిదయ్యా, బీజేపీ మంచోళ్ళని నేను ఎప్పుడు అనట్లేదు, బట్ యూజ్ ఆఫ్ పొలిటికల్ పవర్. సో నీ దగ్గర పవర్ ఉందని బీజేపీ ఆ పవర్ మొత్తాన్ని యూజ్ చేసేసి నీకు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాడుకుంటూ ఏవైతే ఇవన్నీ చేస్తుందో, సో ఇలాంటి పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇంత అన్లిమిటెడ్ పవర్ ఇన్ని సంవత్సరాలు ఇవ్వడం అవసరమా, లేకపోతే కాన్స్టిట్యూషన్ ఏమైనా లిమిట్స్ పెట్టాలనేది ఆర్టికల్ అనమాట. సో దీని మీద ఫ్యూచర్ డిబేట్స్ అన్నీ అవుతూ ఉంటాయి. సో చూద్దాం రండి. కోర్ కాన్స్టిట్యూషనల్ ఎసిమెట్రీ. కోర్ కాన్స్టిట్యూషనల్ ఎసిమెట్రీ ఇండియా లోపల ప్రెసిడెంట్కి ఇన్ఫార్మల్ 2 terms కన్వెన్షన్ అనమాట. సో ఇండియా లోపల ఒక పర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు మ్యాక్సిమం. అది డైరెక్ట్ కన్వెన్షన్ ఏం లేదు, లాలో రాసలేదు, బట్ ఇన్ఫార్మల్గా మ్యాక్సిమం ఒక పర్సన్కి 2 times ప్రెసిడెంట్ ఇస్తాం. ప్రైమ్ మినిస్టర్కి అసలు కాన్స్టిట్యూషనల్ లిమిట్ లేదు. సో దిస్ క్రియేట్స్ పారాడాక్స్. రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ లైస్ విత్ ద పిఎం. సో మీ అందరికీ తెలుసు కదా, 2 types ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, ఒకటి నామినల్ ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రెసిడెంట్. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్. సో ఆర్టికల్ 74 బట్టి ఇది మనకు క్లారిటీ వస్తుంది అనమాట. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం షల్ ఎయిల్ అండ్ అడ్వైజ్ హూమ్, ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 74 ఏం చెప్తుంది, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ షల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అనమాట. సో ఈ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో, షెల్ అనే పదం బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్ అని చెప్పిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏది, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. బట్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చి ఏం చెప్పిందంటే మ్యాక్సిమం ఒక్కసారి ప్రెసిడెంట్ ఆ ఇచ్చిన యూకామ్ ఇచ్చిన సజెషన్స్ని వెనక్కి పంపించవచ్చు. సో ఏం చేశారంటే త్రూ 42nd and 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, త్రూ విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ యాక్ట్, 42nd and 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, తెలియకుండా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన డెసిషన్స్ని ప్రెసిడెంట్ మీద బైండింగ్ చేస్తామన్నమాట. సో దిస్ క్రియేటెడ్ మన రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్, అండ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, ప్రెసిడెంట్. ఎందుకంటే పీపుల్ డైరెక్ట్గా ఎవరు కోటేస్తారు, ఎంపీస్ కోటేస్తారు. బట్ నో ఫార్మల్ రెస్ట్రిక్షన్ ఎగ్జిస్ట్ ఆన్ టెన్యూర్. బట్ టెన్యూర్ మీద ఫార్మల్ రెస్ట్రిక్షన్ ఎక్కడా లేదు. The article argues this asymmetry needs critical scrutiny, especially when power is concentrated in one office. So పవర్ మొత్తం ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు దీనికి ఒక క్రిటికల్ అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఆథర్ చెప్తున్నారు.
ఫ్రేమర్స్ డిజైన్ వర్సెస్ ప్రెసెంట్ రియాలిటీ. సో అప్పుడు అంబేద్కర్ వాళ్ళందరూ ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషన్ మేకర్స్ తయారు చేసినప్పుడు ఉన్న డిజైన్ ఏంటి, ఇప్పుడున్న ప్రెసెంట్ రియాలిటీ ఏంటి. ఒరిజినల్ డిజైన్ అంబేద్కర్ విజన్ ఏంటి, కంటిన్యూస్ అకౌంటబిలిటీ. మన ఇండియా లోపల అకౌంటబిలిటీ అనేది కంటిన్యూస్గా ఉంటుంది త్రూ క్వశ్చన్ అవర్ ఎవ్రీ డే. పార్లమెంట్ సెషన్ లోపల ఫస్ట్ అవర్ 11 to 12. సో 11 to 12 అనేది దేని కింద స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ అవర్ కింద అవుతుంది అనమాట. ఇన్ విచ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ కంటిన్యూస్గా లెజిస్లేచర్ అకౌంటబుల్ ఉంటాడు. నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా అసలు మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అదే లేదా యూకమ్ మెజారిటీ ఎంజాయ్ చేస్తుందో లేదో తెలుస్తుంది. పీరియాడిక్ అకౌంటబిలిటీ. సో ఎవ్రీ 5 yearsకి ఏమవుతాయి, ఎలక్షన్స్ అవుతాయి. దాని ద్వారా ఏమని ఫీల్ అయ్యారంటే మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్, సో ఇది సరిపోతుంది పొలిటికల్ ఆఫీసర్స్ని వాళ్ళు యూజ్ చేసుకోకుండా అనుకున్నాం. బట్ కరెంట్ రియాలిటీ ఏంటి, దిస్ మెకానిజమ్స్ ఆర్ వీకెండ్. సో ఇప్పుడు ఈ మెకానిజమ్స్ అన్నీ ఏమైపోయి వీక్ అయిపోయి, మెయిన్లీ బికాస్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. 10th షెడ్యూల్ తీసుకొచ్చాం, స్ట్రాంగ్ పార్టీ డిసిప్లిన్ అనమాట. ఈ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లో పార్టీ డిసిప్లిన్ వల్ల ఏమైపోయింది, వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇంకొకవేళ వెళ్ళినా సరే వీళ్ళు 10th షెడ్యూల్ ఇంకా స్ట్రిక్ట్ పార్టీ డిసిప్లిన్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో పిఎం ఈజ్ ఎఫెక్టివ్లీ అకౌంటబుల్ ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్స్, నాట్ డైలీ ఇన్ ద పార్లమెంట్. సో ఇప్పుడు క్వశ్చన్ అవర్ లోపల ఏం చేద్దామన్నా సరే యాంటీ డిఫెక్షన్ అనమాట. యాంటీ డిఫెక్షన్ లా వల్ల విప్ అనే ఆఫీస్ కంప్లీట్ కంట్రోల్ ఉంచుకుంటున్నాడు మెంబర్స్ది. సో ఇప్పుడు ఎగ్నెస్ట్గా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఏదైనా పాలసీలో మాట్లాడదాం అన్నా సరే మాట్లాడలేని పరిస్థితి అనమాట. సో ఇంపాక్ట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఇంటెండెడ్ టు ప్రివెంట్ ఇన్స్టెబిలిటీ. సో ఆయారాం గయారాం కాన్సెప్ట్ తెలుసు కదా, ఆయారాం గయారాం. ఒక పర్సన్ వారం రోజుల్లో 2-3 పార్టీలు మారుతాడు అనమాట. సో దాన్ని ఆయారాం గయారాం అంటారు. బట్ దీనివల్ల ఏమైపోయింది, ఇన్స్టెబిలిటీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మెయిన్ గోల్స్ ఆఫ్ ది మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఏంటి, స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్. సో అంబేద్కర్ రెండు కోరుకున్నారు. ఒకటి ఏం కావాలంటే స్టెబిలిటీ కావాలి, ఇంకోటి లా అండ్ ఆర్డర్ కావాలని అనమాట. సో ఈ గయారాం కాన్సెప్ట్ వల్ల స్టెబిలిటీ అనేది పోవడం స్టార్ట్ అయింది అనమాట. దీన్ని హార్స్ ట్రేడింగ్ అంటాం. వీటి వల్ల స్టెబిలిటీ పోయింది కాబట్టి మనం ఏం చేసాం, త్రూ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1985లో ఏం ఇంట్రడ్యూస్ చేసాం, యాంటీ డిఫెక్షన్ లా. సో ఇవన్నీ కూడా కీ ఫ్యాక్ట్స్, ఇవి మీకు అన్ని ఒక కాన్సెప్ట్స్లో చెప్పేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు, ఒక దాంట్లో చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985లో మన యాంటీ డిఫెక్షన్లో తీసుకొచ్చాం. బట్ దీనివల్ల ఏమైపోయింది, ఎంపీస్ బికమింగ్ బౌండ్ టు పార్టీ లీడర్షిప్. సో ఇప్పుడు పార్టీ లీడర్షిప్ ఏం చెప్తే అదే వింటున్నారు. కొలాప్స్ ఆఫ్ ఇంట్రా పార్టీ డెమోక్రసీ. విత్ ఇన్ ద పార్టీ డెమోక్రసీ పోయింది. సో ఎవరు వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ బికమింగ్ ఇన్ఎఫెక్టివ్. ఎందుకు, వాళ్ళు ఒకవేళ వేరే పార్టీ వైపు ఓటేసారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేసేస్తున్నారు, డిఫెక్ట్ చేసేస్తున్నారు అనమాట. సో ఎంపీస్ బికమింగ్ బౌండ్ టు లీడర్షిప్. దీనివల్ల ఏమైపోయింది, ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఫెయిల్ అయిపోతుంది. బట్ మన కాన్స్టిట్యూషన్ లోపల మెయిన్గా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లోపల ఒకటే ఉంటుంది అనమాట, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు మెయింటైన్ ఇంట్రా పార్టీ డెమోక్రసీ అని ఉంటుంది. సో అదే కొలాప్స్ అయిపోయిందంట. సో దీనివల్ల ఏమైపోయింది, పార్టీని ఎవరు రూల్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్. ద టిల్ట్స్ పవర్ టువర్డ్స్ ద ఎగ్జిక్యూటివ్, రెడ్యూసింగ్ లెజిస్లేటివ్ ఓవర్ సైట్. సో నార్మల్గా మన ఇండియా లోపల ఏం రూల్ ఉంటుంది, లెజిస్లేటివ్ ఈజ్ అకౌంటబుల్ టు మన ఇండియా లోపల రూల్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. నార్మల్గా ఇదే రూల్. మీకు క్వశ్చన్ అవర్ అవనియండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అవనియండి, ఏది అవనియండి, ఓన్లీ వన్ రూల్, ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. బట్ ఈ 10th షెడ్యూల్ ఇవన్నీ రావడం వల్ల ఏమైపోయిందంట, టువర్డ్స్ ద ఎగ్జిక్యూటివ్ రిడ్యూసింగ్ లెజిస్లేటివ్ ఓవర్ సైట్ అనమాట. రివర్స్ జరిగిపోతుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ చేతిలోకి మొత్తం పవర్ వెళ్ళిపోతుంది. సో కంపారిటివ్ పర్స్పెక్టివ్, వరల్డ్ లోపల ఎట్లా ఉంది, కంపారిటివ్ పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ యూపీఎస్సీ పాలిటీ అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ డైరెక్ట్గా పాలిటీ క్వశ్చన్స్ ఏవి కూడా డైరెక్ట్గా అడగట్లేదు, ప్రతిసారి కంపారిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కంపారిటివ్ పర్స్పెక్టివ్స్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, యూఎస్ బ్రెజిల్ లోపల ఉంది ఎక్స్ప్లిసిట్ టర్మ్ లిమిట్. యూఎస్ లోపల ఎన్ని ఇయర్స్ టర్మ్ లిమిట్ ఉంది, 2 years. సో ఆర్టికల్ స్టార్టింగ్లోనే యూఎస్తో స్టార్ట్ చేసినందుకు. పార్లమెంటరీ సిస్టమ్స్ నో లిమిట్స్ బట్ రిలై ఆన్ స్ట్రాంగ్ లెజిస్లేటివ్ చెక్స్ అనమాట. సో పార్లమెంటరీ సిస్టమ్స్ అంటే యూకే అన్నీ కూడా స్ట్రాంగ్ లిమిట్స్ ఉన్నాయి. బట్ ఇండియాస్ ఇష్యూ ఏంటి, లాక్స్ టర్మ్ లిమిట్స్. సో ఇండియా లోపల ఎన్ని సంవత్సరాలు రూల్ చేయొచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ అనేది ఎక్కడ లేదు. అండ్ లెజిస్లేటివ్ చెక్స్ ఆర్ స్ట్రక్చరల్లీ వీకెండ్. సో ఏదైతే ఈ క్వశ్చన్ హవర్, నో కాన్ఫిడెన్స్ మోషన్, లేకపోతే
కట్ మోషన్స్, బడ్జెట్ టైంలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏమైపోయి స్ట్రక్చరల్లీ వీక్ అయిపోయి బికాస్ ఆఫ్ ది 10th షెడ్యూల్. సో దిస్ క్రియేట్స్ యూనిక్ వల్నరబిలిటీ. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇండియా పొజిషన్ అనేది వేరే కంట్రీస్తో పోల్చకుండా యూనిక్ వల్నరబిలిటీ క్రియేట్ అయిందనమాట. రిస్క్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇన్కంబెన్సీ. సో రిస్క్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇన్కంబెన్సీ అంటే ఏంటి, ఆ పార్టీ మీద అలా నెగిటివిటీ ఉంటుంది బట్ ఆ పార్టీ చేంజ్ అవ్వట్లేదు. లాంగ్ టెన్యూర్స్ కెన్ లీడ్ టు ఇన్స్టిట్యూషనల్ క్యాప్చర్, ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఎలక్షన్ కమిషనర్, జ్యుడిషియరీ, రెగ్యులేటర్స్. మీరే చెప్పండి, నేనే కంటిన్యూస్గా హిందూ అనాలిసిస్ టీచర్ కింద 8 monthsగా చేస్తున్నాను. ఇదే ఆఫీస్ నేను ఇంకొక 4 months చేశాను, 1 year చేశాను. తెలియకుండా ఈ ఆఫీస్ మీద నాకు ఏమొచ్చేస్తుంది, క్యాప్చర్ వచ్చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ, రెగ్యులేటర్స్ అన్నీ జరుగుతాయి. అండ్ పాలసీ మ్యానిపులేషన్, డెసిషన్స్ అలైన్డ్ విత్ ఎలక్టోరల్ సైకిల్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ తన యొక్క డెసిషన్స్ దేని పరంగా తీసుకుంటుంది, ఎలక్టోరల్ సైకిల్స్ పరంగా తీసుకుంటుంది, పీపుల్ పరంగా ఆలోచించింది. అండ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్, షేపింగ్ నెరేటివ్స్ ఓవర్ టైం. సో ఇప్పుడు 15 years అయిపోతుంది కాబట్టి మీరు తెలుసో తెలీదో ఇప్పుడు సొసైటీలో చాలా నెరేటివ్స్ ఉన్నాయి. అపోజిషన్ మీద ఎన్ని నెరేటివ్స్ క్రియేట్ చేయాలి, అన్ని నెరేటివ్స్ క్రియేట్ చేయగలిగారు. ఎందుకు, వాళ్ళకి ఏమొచ్చింది, లాంగ్ టెన్యూర్ వచ్చింది అనమాట. సో చూడండి, లాంగ్ టెన్యూర్ వల్ల ఏముంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి, పాలసీ లోపల మ్యానిపులేషన్ అవుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అనమాట, నెరేటివ్ స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్స్ అలోన్ మే నాట్ సఫిషియెంట్లీ కౌంటర్ బ్యాలెన్స్ దీస్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఎలక్షన్స్ వల్ల ఈ యొక్క అడ్వాంటేజెస్ మనం కౌంటర్ బ్యాలెన్స్ చేయలేం. సో డెమోక్రటిక్ డిబేట్ ఏంటి, టర్మ్ లిమిట్ వర్సెస్ ఓటర్స్ చాయిస్. సో ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ టర్మ్ లిమిట్. సో టర్మ్ లిమిట్స్కి ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ఏంటి, ఇండియా వాంట్స్ మోడీ. నార్మల్గా ట్విట్టర్ లోపలికి వెళ్తే మీకు ఏ ట్యాగ్ లైన్ ఉంటుంది, ఇండియా వాంట్స్ మోడీ అంటారు. అంటే దాని అర్థం ఏంటి, మోడీ తాత ఉన్నంత వరకు మాకు మోడీ తాత ప్రైమ్ మినిస్టర్ కావాలంటారు. సో అది ఓటర్ యొక్క చాయిస్ అయినప్పుడు మనం ఎవరు అడగడానికి, ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్స్ ఆర్ ఫ్రాంచైజ్. నీకు నచ్చిన పర్సన్ 18 years దాటిన తర్వాత ఓట్ చేసుకో. సో ఓటర్స్ హ్యావ్ రిపీటెడ్లీ ఎలక్టెడ్ ద లీడర్. సో ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీనే ఓట్ చేస్తున్నారు. లిమిటింగ్ టెన్యూర్, ఓవర్ రైడింగ్ డెమోక్రటిక్ విల్ అనమాట. సో మెయిన్గా ఇప్పుడు మనం 2 termsకి ఆపేస్తాం, 3 termsకి ఆపేస్తాం అంటే ఎవరి యొక్క విల్ పోతుంది, పీపుల్ యొక్క విల్ పోతుంది. పీపుల్కి మోడీ కావాలి, అతను ఎన్ని టర్మ్స్ ఉన్నా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఆర్టికల్ కౌంటర్ పాయింట్ ఏంటి, డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఎలక్షన్స్. సో ఆర్టికల్లో ఏమంటున్నారు ఆథర్, డెమోక్రసీ ఈజ్ నాట్ జస్ట్ ఎలక్షన్. మీ దృష్టిలో డెమోక్రసీ ఒక్క ఎలక్షన్స్తో మీరు పోలిస్తే యూఆర్ అండర్మైనింగ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ లోపల ఏముండాలంటే, డెమోక్రసీ ఆల్సో రిక్వైర్స్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. నీ యొక్క జ్యుడిషియరీ, నీ యొక్క ఎలక్షన్ కమిషన్, నీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ కంట్రోల్ అయినప్పుడు అది డెమోక్రసీయే కాదు. చెక్స్ ఆన్ కాన్సన్ట్రేటెడ్ పవర్. సో డెమోక్రసీ ఎందుకు తీసుకొచ్చాం, పవర్ ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోకుండా మోనార్కీ అథారిటేరియనిజం నుంచి వెనక్కి రావడానికి మనం ఇది తీసుకొచ్చాం. బట్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, చెక్ ఆన్ కాన్సన్ట్రేటెడ్ పవర్ అనేది లేనప్పుడు ఆ డెమోక్రసీ అనేది సస్టైన్ అవ్వదు అనమాట. సో టర్మ్ లిమిట్ మే యాక్ట్ యాజ్ ప్రివెంటివ్ సేఫ్ గార్డ్. సో ఒక పర్సన్కి టర్మ్ లిమిట్ మీద పడితే బెనిఫిట్ ఏంటి, అదొక ప్రివెంటివ్ సేఫ్ గార్డ్ కింద యాక్ట్ చేసి, నాట్ జస్ట్ రెస్ట్రిక్షన్ ఆన్ డెమోక్రసీ. ప్రెసిడెన్షియల్ ఐరనీ ఏంటి, ఇండియా ఇన్ఫార్మల్లీ లిమిట్స్ ద ప్రెసిడెంట్. సో చెప్పా కదా మన సెరిమోనియల్ రోల్. సో ఎవరైనా మన ఇండియా లోపల మాక్సిమం ప్రెసిడెంట్ ఎన్ని టైమ్స్ చేయొచ్చు, 2 times చేయొచ్చు. అది ఇన్ఫార్మల్ కన్వెన్షన్ అనమాట. బట్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్, రియల్ ఎగ్జిక్యూటివ్. మన నార్మల్ ఎగ్జిక్యూటివ్నే 2 సార్లు ఆపేస్తున్నాం, బట్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఆపలేకపోతున్నాం. దిస్ హైలైట్స్ ఎ మిస్ అలైన్మెంట్ బిట్వీన్ పవర్ అండ్ రెగ్యులేషన్. సో పవర్ అండ్ రెగ్యులేషన్ ముందు మిస్ అలైన్మెంట్ ఉందన్నమాట. సో రిఫార్మ్ ఆప్షన్ సజెస్టెడ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే యూ కెన్ రైట్ ఎ గుడ్ ఆన్సర్. మొన్న కూడా మీకు డీలిమిటేషన్ సంబంధించి ఒక మంచి సజెషన్స్ మీకు ప్రొవైడ్ చేయగలిగాను. ఎందుకు, మన ఆథర్ యొక్క వ్యూస్ బట్టి మనం ఒక మంచి ఫార్ములా సజెస్ట్ చేయొచ్చు అనమాట. అదే చెప్తున్నా. సో ఇప్పుడు రిఫార్మ్స్ ఏమేమి మనం సజెస్ట్ చేయొచ్చు, స్ట్రెంగ్త్ అండ్ పార్లమెంటరీ అకౌంటబిలిటీ. ఫస్ట్ ఆ క్వశ్చన్ అవర్ అన్ని వీక్ అయిపోయి కదా, వాటిని స్ట్రాంగ్ చేయండి. ఎగ్జామ్ట్ కాన్ఫిడెన్స్ మోషన్స్ ఫ్రమ్ యాంటీ డిఫెక్షన్లో. సో నో కాన్ఫిడెన్స్ మోషన్స్ లోపల యాంటీ డిఫెక్షన్లో తీసిపడేయండి. సో ఇప్పుడు 3 line విప్ ఇవన్నీ ఉంటాయి కదా, సో నో కాన్ఫిడెన్స్ మోషన్ లోపల యాంటీ డిఫెక్షన్లోని తీసేయండి. అలౌ ఎంపీస్ టు ఓట్ ఇండిపెండెంట్లీ. ఎంపీస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకున్నట్టు చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ విల్ బి బ్యాక్. నెక్స్ట్, రిస్టోర్ ఇన్స్టిట్యూషనల్ చెక్స్, రీవైటలైజ్ క్వశ్చన్ అవర్ పార్లమెంటరీ కమిటీస్. సో నార్మల్గా ఇప్పుడు క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేస్తున్నారు, పార్లమెంటరీ కమిటీస్ని డైరెక్ట్గా బైపాస్ చేసి బిల్లు లోపలికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ చెక్స్ని మళ్ళీ రీవైటలైజ్ చేయండి. కన్సిడర్ టర్మ్ లిమిట్స్. సో ఇది డిబేటబులే. ఫిక్స్డ్ టెన్యూర్ క్యాప్, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు పెట్టండి. లేకపోతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ బిట్వీన్ టర్మ్స్ అనమాట. లేకపోతే నువ్వు 2 years ప్రైమ్ మినిస్టర్ కింద చేస్తే 3rd year చేయలేదు, 3rd term చేయలేదు, మళ్ళీ 4th term కావాలంటే ప్రైమ్ మినిస్టర్. సో ఏదైనా చేయొచ్చు. ఒకటి టెన్యూర్ క్యాప్ పెట్టు, లేకపోతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టు అనమాట. హౌఎవర్ ద ఆర్టికల్ లర్న్స్ మోర్ టువర్డ్స్
రిస్టోరింగ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ దెన్ ఇంపోజింగ్ స్ట్రిక్ట్ టర్మ్ లిమిట్స్. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో మెయిన్గా ఇప్పుడు ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూషన్స్, స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అకౌంటబిలిటీ మెకానిజమ్స్ స్ట్రెంథన్ చేయాలి. లైక్ యాంటీ డిఫెక్షన్ లాలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎగ్జామ్ చేయడం, ఎంపీస్కి ఇండిపెండెంట్గా ఓట్ చేయించడం, క్వశ్చన్ అవన్నీ స్ట్రెంథన్ చేయడం, పార్లమెంటరీ కమిటీస్ని స్ట్రెంథన్ చేయడం, వాటి మీద ఫోకస్ చేయాలి తప్ప టర్మ్ లిమిట్ మీద ఆథర్ అనేవాడు డిస్కస్ చేయలేదు. సో మీ యొక్క కన్క్లూజన్ లోపల కూడా టర్మ్ లిమిట్ని లాస్ట్ లోపల పెట్టి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని ప్రెజెంట్ స్ట్రెంత్ చేసుకుందాం అన్నట్టు ఇనిషియల్ పాయింట్స్ లోపల రాయండి అనమాట. సో కన్క్లూజన్ ఏంటి? The article's central argument is not merely about imposing term limits, but about highlighting how weakening of parliamentary accountability has made the absence of term limits more consequential. సో మెయిన్గా పార్లమెంటరీ అకౌంటబిలిటీ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు టర్మ్ లిమిట్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది అనమాట. సో ఇండియాస్ డెమోక్రటిక్ స్ట్రెంత్ లైస్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్, నాట్ జస్ట్ ఎలక్టోరల్ లెజిటిమసీ. సో డెమోక్రటిక్ స్ట్రెంత్ అనేది, డెమోక్రసీ అనేది ఎప్పుడు సర్వే అవుతుంది? ఇన్స్టిట్యూషన్ సర్వే అయినప్పుడు. ఎలక్టోరల్ లెజిటిమసీ, ఓటర్కి ఓటేసే హక్కు ఉన్నప్పుడు కాదు. సో దస్ ద రియల్ రిఫార్మ్ ప్రయారిటీస్ టు రివైజ్ లెజిస్లేటివ్ ఓవర్ సైట్. సో మెయిన్గా ఇండియా లోపల ఏ రూల్ ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో మెయిన్గా లెజిస్లేటివ్ ఓవర్ సైట్ని స్ట్రెంథన్ చేయాలి, దట్ ఎగ్జిక్యూటివ్ పవర్ రిమైన్స్ కంటిన్యూస్లీ అకౌంటబుల్. సో ఇండియా లోపల ఒకే ఒక రూల్ ఉంటుంది. ఎవరైనా నా ఇండియన్ పాలిటీ క్లాసెస్, ఎల్టిక్స్ క్లాసెస్లో చెప్పాను, మీరు కనుక చదువుంటే ఈ ఆర్టికల్ లిటరల్లీ లవ్ చేస్తారు. మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అనేది మెయిన్ ప్రయారిటీ మనది. సో నాట్ జస్ట్ పీరియాడికలీ టెస్టెడ్ త్రూ ఎలక్షన్స్ అనమాట. సో మన ఇండియా లోపల కంటిన్యూస్ డివైసెస్ ఉన్నాయి, చాలా డివైజెస్ ఉన్నాయి. దేర్ ఆర్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ డివైజెస్ టు చెక్ దెమ్ కంటిన్యూస్లీ అనమాట. సో యూజ్ దిస్ క్వశ్చన్, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్. దీని మీద ఒక మంచి క్వశ్చన్ రావచ్చు మిమ్మల్ని, మీ మైండ్ని టెస్ట్ చేయడానికి. సో మేక్ ష్యూర్ దట్ ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అనేది ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎగ్జిక్యూటివ్కి ఎప్పుడు కూడా రియల్ పవర్ ఇవ్వకూడదు. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, షుడ్ ఇండియా ఇంట్రడ్యూస్ టర్మ్ లిమిట్స్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్? సో దాని గురించి క్వశ్చన్ ఉంది. అసలు క్వశ్చన్ అడుగుతున్నాడు, డిస్కస్ అంటున్నాడు, మీ ఒపీనియన్ చెప్పమంటున్నాడు. సో ఆల్వేస్ మేక్ షూర్ యువర్ ఒపీనియన్ ఈజ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోండి అనమాట. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్ట్. ఇస్రోది చూసాం కదా, మిషన్ మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాపింగ్ ఆఫ్ ఇంటరాపరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చదువుకున్నాం. అండ్ ఫోటోలైటిక్ బయో క్యాటలిస్ట్ గురించి చదువుకున్నాం, ఎట్లా వేరే వేరే వాటిలో యూజ్ చేయొచ్చు అని. నెక్స్ట్ ఇది బాగా న్యూస్లో ఉంది, స్విమ్ ఆర్ సింక్ రెప్టైల్ patrols likely on బంగ్లాదేశ్ బార్డర్. సో బంగ్లాదేశ్ బార్డర్ లోపల ఏముంటున్నాయి? రెప్టైల్ ప్యాట్రోల్స్ ఉండమంటున్నారు. ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ యూజింగ్ రెప్టైల్స్. సో బిఎస్ఎఫ్ అనేది మనకేంటి? సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో నార్మల్గా డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటాయి, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఇది దేన్ని బార్డర్ చేస్తుందంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో మెయిన్గా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్స్ని ఎవరు గార్డ్ చేస్తారు? బిఎస్ఎఫ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తుంది? రెప్టైల్స్ని యూజ్ చేస్తుందంట బార్డర్స్ని గార్డ్ చేయడానికి. రెప్టైల్స్ అంటే ఏంటి? స్నేక్స్ అండ్ క్రోకోడైల్స్ యాజ్ ఎ డిటరెంట్ ఇన్ రివరైన్ స్ట్రెచెస్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. సో ఇప్పుడు ఏంటి? క్రోకోడైల్స్ వెళ్ళి పడేస్తుందంట బార్డర్స్ దగ్గర, ఇంకా రెప్టైల్ స్నేక్స్ని, హార్మ్ఫుల్ స్నేక్స్ని. సో ఫిజికల్ ఫెన్సింగ్ ఈజ్ డిఫికల్ట్, ఎందుకంటే ఇండియా షేర్స్ లార్జెస్ట్ బార్డర్ ఆర్ లాంగెస్ట్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. ఇంకా అక్కడ న్యూమరస్ నెంబర్ ఆఫ్ రివర్స్ ఉండడం వల్ల పోరస్ బార్డర్స్ ఉంటాయి అనమాట మనకి బంగ్లాదేశ్కి. రివర్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. మన బ్రహ్మపుత్ర కానీ గంగా కానీ అన్నీ కూడా చివరికి వెళ్ళి బంగ్లాదేశ్లో కలడం. అక్కడ బార్డర్ చేయడం, మెయిన్గా ఫెన్సింగ్ వేయడం కష్టం అనమాట. సో ఫిజికల్ ఫెన్సింగ్ ఈజ్ డిఫికల్ట్. ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ స్మగ్లింగ్స్ ఆర్ కన్సర్న్ అనమాట. సో స్మగ్లింగ్ అనేది కన్సర్న్. సో ద బార్డర్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్. So border guarding force. The border security force is primary agency responsible for guarding Bangladesh and Pakistan. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ గార్డ్ చేయడానికి మెయిన్ ఫోర్స్ ఎవరు? బిఎస్ఎఫ్ అనమాట.
సో టోటల్ బార్డర్ లెంత్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ లెంత్ ఎంత ఉంటుంది, 4096 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. మేకింగ్ ఇట్ ఇండియాస్ లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్. మన ఇండియా అనేది లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ అనేది బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటున్నాం. సో మన నైబర్స్తో ఎవరెవరితో ఎంత ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నామో కింద కామెంట్ సెక్షన్ లోపల డిక్రీజింగ్ ఆర్డర్ లోపల కామెంట్ చేయండి. ఫెన్సింగ్ స్టాండర్డ్స్ ఏంటి, శాంక్షన్ లెంత్ ఎంత 3326 అనమాట. కంప్లీటెడ్ లెంత్ అంతా 2954, అంటే లిటరల్లీ 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇంకా మనం బార్డర్ చేయలేదు. రిమైనింగ్ ఛాలెంజెస్ ఏంటి, ల్యాండ్ ఎక్విజిషన్, పెండింగ్ కోర్టు కేసెస్ అండ్ ప్రొటెస్ట్ బై బార్డర్ పాపులేషన్. సో దీనివల్ల ఫెన్స్ చేయలేకపోతున్నాం. సో జియోగ్రఫీ ఆఫ్ ఈస్టర్న్ బార్డర్ అంటే రివరైన్ గ్యాప్స్ చెప్పా కదా, మెయిన్గా గంగా బ్రహ్మపుత్ర వెళ్ళడం వల్ల. సో దీస్ ఆర్ ద స్ట్రెచెస్ వేర్ బార్డర్ పాసెస్ త్రూ రివర్స్, మేకింగ్ ఫిజికల్ ఫెన్సింగ్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు మెయింటైన్. సో ఫిజికల్ ఫెన్సింగ్ అనేది కష్టం అనమాట, ఎందుకంటే రివర్స్ ఎక్కువ వెళ్తాయి. టోపోగ్రఫీ, ద బార్డర్ ఫీచర్స్ డిఫికల్ట్ టెరైన్ ఇంక్లూడింగ్ హిల్స్, వ్యాలీస్, లో లేయింగ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. సీజనల్ ఫ్లడ్డింగ్ కూడా ఉంటుంది. సో ఆర్ డార్క్ ఆర్ నో సిగ్నల్ జోన్స్, ఏరియాస్ వేర్ మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ ఈజ్ అబ్సెంట్ అనమాట. సో కాంప్లికేటింగ్ సర్వేలెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫర్ బార్డర్ అవుట్ పోస్ట్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద టెక్నికల్ బార్డర్స్. టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏంటి, నాన్ ఫిజికల్ బ్యారియర్స్ ఇన్ ఏరియాస్ వేర్ ఫిజికల్ ఫెన్సింగ్ ఈజ్ నాట్ ఫీజిబుల్ లైక్ రెవెన్యూ స్ట్రెచెస్, గవర్నమెంట్ ఎంప్లాయ్స్ టెక్నాలజికల్ సొల్యూషన్. దిస్ ఆఫెన్ రిఫర్ టు యాజ్ కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇట్లా యూస్ చేస్తూ ఉండాలి. ఈ టర్మ్స్ అని మీకు తెలియాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ లోపల ఇవన్నీ అడుగుతారు. నెక్స్ట్ ఇయర్ GS పేపర్ 3లో క్వశ్చన్ రావచ్చు. సో దిస్ ఆఫెన్ టు రిఫర్ టు యాజ్, ఎక్కడైతే ఫిజికల్ ఫెన్సింగ్ కష్టమో అక్కడ మనం ఏం యూస్ చేస్తాం, కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూస్ చేస్తాం. దో నాట్ నేమ్డ్ ఇన్ ది స్పెసిఫిక్ ఆర్టికల్. సో ఆపరేషనల్ ఛాలెంజెస్ ఏంటి, ద ఆర్టికల్ హైలైట్స్ ద ప్రపోజ్డ్ యూజ్ ఆఫ్ రెప్టైల్స్ యాజ్ ఎ డెటరెంట్ అగెన్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్, ఎవరెవరైతే ఇల్లీగల్గా వచ్చేస్తున్నారో, క్రిమినల్ యాక్టివిటీస్, ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్. సో ఇన్ఫిల్ట్రేషన్ అంటే టెర్రరిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తారు కదా, వాళ్ళు రాకుండా క్రిమినల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయడానికి, అండ్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో దీని బేస్ మీద యూపీఎస్సీ MCQ కూడా ఇచ్చాం. విత్ రిఫరెన్స్ టు బార్డర్ మేనేజ్మెంట్ అలాంగ్ ద ఇండియా బంగ్లాదేశ్ బార్డర్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Reverent stretches of border posts challenges for physical fencing due to floods and shifting canals. First statement right. Floods ఎక్కువ వస్తాయి కాబట్టి ఫిజికల్ ఫెన్సింగ్ అనేది కష్టం. The border security force is the primary force responsible for guarding the India-Bangladesh. So India-Bangladesh, India-Pakistan border ఎవరు చూసుకుంటారు, BSF. Comprehensive integrated border management system is technology based solution aimed at improving border surveillance. ఇందాకే చెప్పాను కదా, కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ఆర్టికల్ లోపల టర్మ్ యూజ్ చేయలేదు న్యూస్ పేపర్లో, కానీ ఏదైతే ఈ నాన్ ఫిజికల్ బ్యారియర్స్ ఉంటాయో, టెక్నాలజికల్ బ్యారియర్స్ యూజ్ చేసి ఆపేస్తే దాన్ని ఏమంటాం, కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ద ఎంటైర్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫెన్స్డ్. ఓన్లీ ఇప్పటికి ఎంత చేసాం, 3000 స్క్వేర్ కిలోమీటర్స్ చేసాం. So fourth statement is wrong. So correct answer to this question is 1, 2, 3 only. And next article, Indian flagged ship with 15,400 tons of LPG sails out of Strait of Hormuz. So Strait of Hormuz నుంచి మన షిప్ విత్ 15,400 tons of liquefied petroleum gas వచ్చిందంట. సో మీ అందరూ తెలుసుకోండి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో నార్మల్గా న్యాచురల్ గ్యాస్ అయితే దాంట్లో ఏముంటుంది, మీథేన్ ఉంటుంది కాన్స్టెంట్. అది పెట్రోలియం గ్యాస్ అయితే అందులో మెయిన్ కాన్స్టెంట్ ఏముంటుంది, ప్రోపేన్ అండ్ బ్యూటేన్. గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి క్వశ్చన్ వచ్చిందంటే మనీష్ సార్ స్టూడెంట్స్ కింద అట్లీస్ట్ మీరు రైట్ పెట్టాలి. న్యాచురల్ గ్యాస్ అంటే అందులో మెయిన్ కాన్స్టెంట్ ఏంటి, మీథేన్. అదే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనే టర్మ్ యూజ్ చేసారంటే అందులో ఏముంటుంది, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది అనమాట. మేక్ షూర్ యూ గైస్ కీప్ ద రైట్ ఆన్సర్. కాంటెక్స్ట్ ఏంటి, amid rising tensions in West Asia, India flagged LPG tanker, so Green Asha anta, successfully crossed Strait of Hormuz. So మన LPG tanker పేరేంటి, Green Asha, Strait of Hormuz నుంచి వచ్చింది. While several other vessels remain stranded. సో చాలా వరకు వెజల్స్ అనేవి ఆగిపోయినా సరే ఇది బయటకు వచ్చింది. The strait faces disruptions due to geopolitical conflict. సో ఆ స్ట్రైట్కి మెయిన్గా డిస్రప్షన్స్ ఎందుకు ఉన్నాయి, జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ US. వీళ్ళు ముగ్గురు కొట్టుకోవడం వల్ల జియోపొలిటికల్ వల్ల డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. ఇండియా డిపెండ్స్ హెవీలీ ఆన్ దిస్ రూట్. ఎందుకు, 40% ఆఫ్ అవర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తాయి అన్నమాట. సో మ్యాపింగ్ అండ్ జియో పాలిటిక్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ 1,00,000 సార్లు చెప్పుకుంటాను ఇప్పటికీ, నా కళ్ళలో కూడా ఇదే వస్తుంటుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దేని మధ్య ఉంటుంది,
is a critical choke point between Persian Gulf and Gulf of Oman. So Gulf of Oman ఇంకా Persian Gulf మధ్య ఉన్నది ఏంటి Strait of Hormuz. సో littoral states, it is bordered by ఇరాన్ నార్త్లో ఉంటుంది. ఓమాన్కి ఇంకొక నేమ్ ఏంటి మొసందం ఎన్క్లేవ్ అంటాం, అండ్ యూఏఈ అనేది సౌత్లో ఉంటుంది. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వైటల్ ఎనర్జీ ట్రాన్సిట్స్ రూట్స్ అంట. ఇందు లోపల నుంచి వరల్డ్లో ఎంత ట్రేడ్ జరుగుతుంది, ఆయిల్ ట్రేడ్ 20% ట్రేడ్ జరుగుతుంది. ద ఆర్టికల్ నోట్స్ దట్ బిఫోర్ ద కాన్ఫ్లిక్ట్ ఇండియా ఇంపోర్టెడ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎల్పిజీస్ త్రూ ఇట్స్ రూట్ అనమాట. 90% ఆఫ్ అవర్ ఎల్పిజి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రూట్ నుంచి వస్తుంది. హీలియం కూడా 100%లో ఒక 90% వరకు మనం దీని మీద డిపెండ్ అవుతుంది. హీలియం ఇంపోర్ట్స్ కూడా ఆగిపోయాయంట. కీ ఐలాండ్ మెన్షన్స్ ఏంటి, లారాక్, హార్మోస్, కిషమ్ ఐలాండ్స్ అనమాట. సో మన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, ఈ పర్షియన్ గల్ఫ్లో లార్జెస్ట్ ఐలాండ్ అనేది కిషమ్ ఐలాండ్స్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రావచ్చు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో లార్జెస్ట్ ఐలాండ్ ఏదంటే మీరు అందరూ హార్మోజ్ ఐలాండ్ అని పెట్టేస్తారు, అందరూ జెడ్డోల్లాగా అక్కడ ఆ టైంలో మైండ్ పనిచేయదు కదా. సో లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ పర్షియన్ గల్ఫ్ అంటే మీరు ఏమని పెట్టాలి, కిషమ్ ఐలాండ్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. These Iranian islands located in the strait strategically positioned for controlling maritime traffic అనమాట. సో మెయిన్గా ఇరానియన్ ఐలాండ్స్ అన్ని స్ట్రేట్లో ఉన్నాయి. ఏంటంటే అవి లారక్, హార్మోజ్, కెషమ్. సో ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ, import dependency. India relies heavily on the Persian Gulf region for LPG కోసం మనం హెవీగా ఇక్కడ రిలై అవుతున్నాం. కీ ఎంటిటీస్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఓవర్సీస్ ద సప్లై అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. సో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి మొత్తం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ చూసుకుంటారు. బీపీసీఎల్ తెలుసు కదా, ఏ మేజర్ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ చార్టరింగ్ వెజల్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్. సో మన ఇండియా లోపల ఎవరు ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. లాజిస్టిక్స్, ద ఆర్టికల్ మెన్షన్స్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉంది, ముంబై లోపల ఉంది. ఇదే ప్రైమరీ డెస్టినేషన్ అంట, విచ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. నాకు ఎందుకో ఇయర్ క్వశ్చన్ రావచ్చు అనిపిస్తుంది. మన ఇండియా లోపల 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 200+ మైనర్ పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త పోర్ట్, ఒక మేజర్ పోర్ట్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం అనమాట. దీంతో మనకి ఎన్ని మేజర్ పోర్ట్స్ అవబోతున్నాయి, 13 మేజర్ పోర్ట్స్ అవబోతున్నాయి అనమాట. సో ద ఆర్టికల్ మెన్షన్స్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. సో మీరు ఎట్లా రాస్తారో తెలియదు, నాకు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ 200-150 వచ్చేలా ఉంటాయి. సో షిప్పింగ్ అండ్ మెరిటైమ్ గవర్నెన్స్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అండ్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్, హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ సీఫేరర్స్ అండ్ షిప్స్ ఎట్ సీ. సో ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరైతే బయటికి వెళ్తున్నారో వాళ్ళ కోసం అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. సో ఇండియన్ ఫ్లాగ్డ్ వెసల్స్ ఏంటి, షిప్స్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా దట్ మస్ట్ అదర్ టు ఇండియన్ మెరిటైమ్ లాస్ ఆర్ ఎంటైటిల్డ్ టు ప్రొటెక్షన్ బై ఇండియన్ గవర్నమెంట్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అనేవాడు చూసుకుంటాడు అనమాట. So with reference to India's energy security and maritime transport, consider the following statements. అన్న కింద నుంచి ఫోన్ చేయండి, ఇప్పుడు వెళ్ళగానే చేయండి. టిఫిన్ ఏంటో చెప్పు. డిస్రప్షన్స్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ఇండియాస్ ఎల్పిజి సప్లై. అవునా కదా, డైరెక్ట్గా దీని ద్వారా ఏమైపోతుంది, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆల్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెసల్స్ ట్రాన్స్పోర్టింగ్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నిజంగా చెప్పండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా, మొత్తం వెసల్స్ అన్ని వాళ్ళే మెయింటైన్ చేయడానికి? ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటాయి కదా. The Director General of Shipping plays a role in monitoring Indian merchant vessels. So Indian merchant vessels ని ఎవరు ఎక్కువగా గార్డ్ చేస్తారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అనమాట. సో 1 and 3 and right, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్, మెనీ వెసల్స్ ఆర్ ప్రైవేట్లీ ఓన్డ్ అనమాట, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఆర్టమిస్ మిషన్స్ ఆస్ట్రోనాట్స్ టు స్టడీ ద మూన్స్ సర్ఫేస్ యూజింగ్ దేర్ ఐస్ అంట. సో మనకి ఇప్పటికి ఎన్ని మిషన్స్ లాంచ్ అయిపోతున్నారు మూన్ మీదకి, ఆర్టమిస్ 1, ఆర్టమిస్ 2 అండ్ ఆర్టమిస్ 3. ఈ మూడు కూడా మూన్ని యూజ్ చేసుకొని ఇంకా ఫ్యూచర్ మిషన్స్ చేయడానికి యూఎస్ లాంచ్ చేసిన మిషన్స్ అనమాట. ఆర్టమిస్ 1 అయిపోయింది, ఇప్పుడు ఆర్టమిస్ 2 లోపల హ్యూమన్స్ వెళ్తున్నారు, బట్ స్పేస్ లోపల లాంచ్. హలో ఇడ్లీయా, ఓకే అండి.
సో స్పేస్ మీద లాంచ్ అవ్వరు, జస్ట్ అక్కడికి వెళ్ళి అలా మూన్ని ఫ్లై బై చేసి వచ్చేస్తారు. ఆర్టిమిస్ 3 లోపల మూన్ మీద లాంచ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఆర్టిమిస్ 2 లోపల వీళ్ళు లాంచ్ అవ్వరు, బట్ వీళ్ళు లాంచ్ అవ్వకుండా ల్యాండ్ అవ్వకుండా దే విల్ యూజ్ దేర్ ఐస్, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ టెలిస్కోప్స్ అన్ని యూజ్ చేసి మూన్ స్టడీ చేస్తారంట. More than 15 years after the Apollo mission, Artemis program led by NASA aims to return humans to moon అన్నమాట. Interestingly, despite advanced instruments, astronauts are being trained to rely on human eyesight as scientific tool to study the lunar surface. సో ఎంత అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చినా సరే హ్యూమన్ ఐసైట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి? ఆర్టమిస్ ప్రోగ్రామ్ మిషన్ గోల్ ఏంటి? సిరీస్ ఆఫ్ మిషన్స్ ఎన్ని ఉంటాయి? ఆర్టమిస్ 1, 2 and 3 aimed at returning humans to moon, establishing a long term presence అనమాట. సో ఇక్కడ నుంచి మార్స్ మీద అక్కడికి వెళ్ళడానికి యూజ్ చేసుకోబోతున్నాం. ఆర్టమిస్ 2 లోపల ఏంటి? ద స్పెసిఫిక్ మిషన్ ఇస్ ఫ్లై బై అనమాట. మూన్ మీద ల్యాండ్ అవ్వదు, జస్ట్ మూన్ వెళ్ళి గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చేస్తుంది. మీనింగ్ ఇట్ విల్ క్యారీ హ్యూమన్స్ అరౌండ్ ద మూన్ వితౌట్ ల్యాండింగ్, రిపీటింగ్ ఎ ఫీట్ నాట్ డన్ సిన్స్ అపోలో. సో అపోలో నుంచి మనం మూన్ మీదకి వెళ్ళడానికి ట్రై చేయలేదు అనమాట. సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? నాసా హ్యాస్ ఐడెంటిఫైడ్ 10 కీ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద మిషన్. సో ఏంటి? ర్యాంక్డ్ బై సైంటిఫిక్ ఇంట్రెస్ట్. సో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్. దెర్ ఇస్ అ పీరియడ్ వెన్ ద స్పేస్ క్రాఫ్ట్ ఇస్ బిహైండ్ ద మూన్ వేర్ సిగ్నల్స్ కెనాట్ రీచ్ ఎర్త్, మీనింగ్ లైవ్ బ్రాడ్కాస్ట్ విల్ పాజ్ అనమాట. సో మెయిన్గా కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేయడానికి. సో స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఎక్విప్మెంట్ ఏంటి? ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాం. ద కమాండ్ మాడ్యూల్ డిజైన్ టు క్యారీ ద క్రూ టు డీప్ స్పేస్ అండ్ బ్యాక్ టు ద ఎర్త్. సో దీన్ని ఏంటి? ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ SLS స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే లాంచ్ వెహికల్ యూజ్ చేస్తున్నాం. సో లాంచ్ వెహికల్ ఏంటి? స్పేస్ లాంచ్ సిస్టమ్. స్పేస్ క్రాఫ్ట్ అంటే ఎవరైతే క్రూ అంటారో దాన్ని ఏమంటాం? ఓరియాన్ అంటాం. హ్యూమన్ విజన్ వర్సెస్ డిజిటల్ సెన్సర్స్. ఫోటోమెట్రిక్ అబ్జర్వేషన్స్. హ్యూమన్ హై ఈజ్ సుపీరియర్ టు కరెంట్ కెమెరాస్ ఇన్ డిటెక్టింగ్ సటిల్ కలర్ షిఫ్ట్స్. సో చిన్న చిన్న కలర్ షిఫ్ట్స్ని చూడడానికి మన దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ కెమెరాస్ కన్నా హ్యూమన్ ఐస్ అనేవి చాలా మంచిది అనమాట. సో కొన్నిసార్లు నా దగ్గర ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్తో చూసినా సరే నాకు అంత బాగా అనిపించదు అనమాట. నా కళ్ళే మంచి ఇమేజ్ ఇస్తున్నా అనిపిస్తుంది. అండ్ అండర్స్టాండింగ్ హౌ లైట్నింగ్ చేంజెస్ ద కాంటూర్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అనమాట. కాన్స్ట్రక్షన్ అండ్ అనాలిసిస్ ఏంటి? ఆస్ట్రోనాట్స్ యాక్సెస్ ఫీల్డ్ సైంటిస్ట్. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే మూన్ మీదకి వెళ్ళారో వీళ్ళు ఫీల్డ్ సైంటిస్ట్ కింద యాక్ట్ చేస్తున్నారు. యూజింగ్ దేర్ ఐస్ టు ఐడెంటిఫై డీటెయిల్ సైంటిఫికల్లీ యూస్ఫుల్ బట్ డిఫికల్ట్ టు క్యాప్చర్ వయ్యా స్టాండర్డ్ ఫొటోస్ ఆర్ వీడియోస్. ఈ ఫొటోస్ వీడియోస్ లోపల క్యాప్చర్ చేయలేదు, బట్ వాళ్ళు కలితే క్యాప్చర్ చేసి ఫీల్డ్ సైంటిస్ట్ కింద యాక్ట్ చేసి భూమి మీదకి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ అనమాట. నిన్న ఇందాకే కూడా చూసాం కదా. అనలాగ్ మిషన్స్ అంటే ఏంటి? అక్కడ మూన్ మీద ఉన్నట్టు భూమి మీద క్రియేట్ చేస్తాం. టు ప్రిపేర్ ఫర్ లోనార్ జియాలజీ ఆస్ట్రోనాట్స్ అండర్గో ఫీల్డ్ ట్రైనింగ్ ఇన్ లోనార్ లైక్ టెరైన్స్ ఆన్ ది ఎర్త్ అనమాట. మూన్ మీద ఉన్నట్టు టెరైన్స్ మీద చేస్తారనమాట. ఐసోలేషన్, టెంపరేచర్స్ అన్నీ కూడా. కీ లొకేషన్స్ మెన్షన్ ఏంటి? ఐస్లాండ్. సో నోన్ ఫర్ ఇట్స్ వాల్కానిక్ బసాల్టిక్ టెరైన్ సిమిలర్ టు లోనాన్ మారియా. సో మూన్ని రిప్రజెంట్ మూన్ లాగా ఎలైక్ లాగా ఉండే ఒక టెరైన్ ఏంటి? ఐస్లాండ్. నెక్స్ట్ కెనడా. లైక్లీ రిఫరింగ్ ఇంపాక్ట్ క్రియేట్స్ మిసాంటియన్ లేక్ ఆర్ ఆర్క్టిక్ టెరైన్స్ యూజ్డ్ ఫర్ ప్లానటరీ స్టిమ్యులేషన్స్ అనమాట. సో ఐస్లాండ్ని కెనడాని యూజ్ చేస్తాం. గోల్ ఏంటి? టు హోన్ అబ్జర్వేషన్ అండ్ నోట్ టేకింగ్ స్కిల్స్, స్పెసిఫికలీ ఫోకసింగ్ ఆన్ హౌ ద యాంగిల్ ఆఫ్ సన్ ఎఫెక్ట్స్ కలర్స్ అండ్ టెక్స్చర్స్ అనమాట. సో మెయిన్గా ఈ అనలాగ్ మిషన్స్ వల్ల నిజంగా ఎట్లా ఏది ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుంటాం. కీ టెక్నాలజీ ఏంటి? ఫ్లై బై అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాల్ ప్యాకెట్ వేసినోడు ఉంటాడు అనమాట. మీ ఇంటి లోపలికి వచ్చేసి పాల్ ప్యాకెట్ వేయడు, బయట నుంచి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. అదే అనమాట ఫ్లై బై. ఏ ఫ్లై పాత్ వేర్ స్పేస్ క్రాఫ్ట్ పాసెస్ క్లోజ్ టు సెలెస్టియల్ బాడీ బట్ డస్ నాట్ ఆర్బిట్ ఆర్ ల్యాండ్. తన యొక్క ఆర్బిట్ లోపలికి వెళ్తూ దాని మీద ల్యాండ్ అవుతుంది, జస్ట్ దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. దాన్ని ఏమంటాం? ఫ్లై బై. బసాల్టిక్ రాక్ అంటే ఏంటి? ఫైన్ గ్రెయిన్డ్ వాల్కనిక్ రాక్ కామన్లీ ఫౌండ్ ఇన్ లోనార్ ప్లేన్స్ అనమాట. సో లోనార్ ప్లేన్స్ లోపల మెయిన్గా ఏం దొరుకుతుంది మనకి? బసాల్టిక్ రాక్ దొరుకుతుంది. ఓరియాన్. ఓరియాన్ అనేది ఏంటి? మల్టీపర్పస్ క్రూ వెహికల్ డెవలప్డ్ బై నాసా. సో నాసా డెవలప్ చేసిన మల్టీపర్పస్ క్రూ వెహికల్ పేరు ఏంటి? ఓరియాన్. సో విత్ రెఫరెన్స్ టు ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ఆర్టమిస్ మిషన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The Artemis program aimed to send back humans to moon and established a sustained human present అనమాట. మెయిన్గా హ్యూమన్స్ స్పేస్లో పెట్టడానికి ఆర్టమిస్ ఆస్ట్రోనాట్స్ ఆర్ ట్రైన్ టు రిలై ఆన్ ఓన్లీ ఆన్ ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఏం యూస్ చేస్తున్నారు వాళ్ళు? హ్యూమన్ ఐస్ యూస్ చేస్తున్నారు. ద ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఆస్ట్రోనాట్స్ యాజ్ పర్ ద ఆర్టమిస్ మిషన్. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళు తీసుకెళ్ళబోతుంది. ఆర్టమిస్ మిషన్స్ ఆర్ బీయింగ్ లెడ్ బై నాసా ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందు లోపల. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఏంటి? 1, 3, 4. సో సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్?
ఇప్పుడు హ్యూమన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఐస్ని యూజ్ చేసి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్ ఆఫ్ సండే అండ్ మండే. ఇంకో 2 డేస్లో లైవ్ వచ్చేపోతున్నాను. మొత్తం ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. నేను కూడా రూమ్ షిఫ్ట్ అయిపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, 1 డే లోపల మర్చెంట్ వెజల్స్కి ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల అన్ని ఆర్టికల్స్ కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేసుకున్నాం. మేక్ షూర్ యూ గైస్ దిస్ టైమ్ క్రాక్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ ఎట్లయినా క్రాక్ చేయాలి మీరు అందరూ 100%గా. ఇంకా ఎవరు కూడా అందులో డోకా ఉండకూడదు. మేక్ షూర్ యూ గైస్ గెట్ మోస్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఇట్. 100 మినిమం దాటాలి. 100 దాటకపోతే ఇంక మనం వేస్ట్ అన్నట్టు. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో నేను పాలిటీ చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, ప్రజెంట్ PD3 చెప్తున్నాను. ఈ 3 కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఉన్నాయి. ప్లీజ్ పర్చేస్ దస్ కోర్సెస్. మీరు కోర్సెస్ కొనుక్కుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. యూపీఎస్సీ ఢిల్లీకి వెళ్ళినా సరే అంత డెప్త్గా ఎవరు చెప్పరు, ఎందుకంటే నేను అక్కడ చదువుకొని వచ్చిన వాడినే కాబట్టి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ నాకు అన్నీ కూడా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంది బై మనీష్ సార్. పిఎం అంటాం దాన్ని. సో పర్సనల్ మెంటర్షిప్ బై పతివాడు మనీష్. సో మీరు అది కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే అట్ వెరీ లో కాస్ట్ అనమాట. మీకు ఒక డెసిగ్నేటెడ్ షెడ్యూల్స్ ఇచ్చి మీరు ఎట్లా చదవాలో చెప్పి మీకు డౌట్స్ ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో యూజ్ దిస్ ఆపర్చునిటీస్. సెల్టిక్స్ క్లాసెస్లో కోర్సెస్ కొనుక్కోండి, మీరు బెనిఫిట్ అవ్వండి, మాకు బెనిఫిట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపు ఇంకో కొత్త హిందూ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ.